ఓకే. ఓకే. అంటే ప్రొసెసర్స్‌ని ఉపయోగించి మనం అప్‌డేట్ చేయటం, ఓన్లీ సెలెక్ట్ చేయడమే కాకుండా డేటాని అప్‌డేట్ చేయటం నేర్చుకున్నాం మనం. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మనము ఈరోజు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే డేటా ఇన్సర్ట్ చేయటం అనేది చెప్పాను గదా! ఇది ఆహ్, ప్రొసెసర్స్ అనేది అంత యూజ్‌ఫుల్ కాదు. అలా కూడా చేయొచ్చు గానీ, అంత యూజ్‌ఫుల్ కాదు. ఓకే. ఇది డేటా ఇన్సర్ట్ చేయడం అనేది. సెలెక్ట్ చేయడం, అప్‌డేట్ చేయటం అండ్ డిలీట్ చేయటం. ఇవి బాగా యూజ్ అవుతాయి. మనం లాస్ట్ క్లాసెస్‌లో ప్రొసెసర్స్‌ని ఉపయోగించి ఏ విధంగా డేటా సెలెక్ట్ చేయాలి రకరకాలుగా విత్ పారామీటర్, పారామీటర్స్‌లో కూడా సింగిల్ పారామీటర్ అండ్ మల్టిపుల్ పారామీటర్స్‌తో ఏ విధంగా డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ డేటాని ఎలా అప్‌డేట్ చేయాలి యూజింగ్ పారామీటర్స్ పర్టిక్యులర్ డేటాని. అంటే అక్కడ మనం పారామీటర్స్ అప్లై చేసినప్పుడు అక్కడ 2 రకాల వాల్యూస్‌ని ఇచ్చాం. ఒకటేమో రికార్డ్స్‌ని సెలెక్ట్ చేయడానికి, ఇంకొకటి వాల్యూస్ అప్లై చేసాం. లైక్ సో అండ్ సో కస్టమర్ 101 కస్టమర్‌ని ఫోను నంబర్ చేంజ్ చేయటం అలాంటివి. వాళ్ళు అప్‌డేట్ చేసుకుంటారు కదా! యాప్‌లోకెళ్ళి వాళ్ళ ఫోను నంబర్ మార్చుకుంటారు. వాళ్ళ అడ్రెస్ మారుస్తుంటారు. సమ్‌టైమ్స్ వాళ్ళు ఏదైనా ఈ కామర్స్ సైట్‌లో అయితే డెలివరీ అడ్రెస్‌లు, ప్రోడక్ట్ డెలివరీ అడ్రెస్ మారుస్తుంటాం. ఇలాంటివన్నీ కూడా మనము ఆ క్వెరీస్ లింక్ చేస్తాం అప్లికేషన్‌కి. ఈరోజు నేను ఇంకొక అప్డేట్ చూయించి డెలీట్ కూడా ఎలా చేయాలని చూపిస్తాను. తర్వాత మనం వేరే టాపిక్స్‌కి వెళ్దాం. కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ ఆపరేటర్స్ వాటిని కూడా యూజ్ చేద్దాం ఈరోజు. మనం లాస్ట్ క్లాస్‌లో అంటే ఇంతకుముందు లాస్ట్ వీక్ ఆర్డర్స్‌ని ఆర్డర్‌లో ఉన్న ఐటెమ్స్‌ని అప్డేట్ చేసాం. అంటే ప్రొడక్ట్ క్వాంటిటీని అలాంటి వాటిని అప్డేట్ చేసాం. దాన్నే మనం ప్రొసీజర్‌తో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. అంటే సేమ్ దీన్నే మనం ఒకసారి కాపీ చేసుకుందాం. లేదంటే దీన్నే యూజ్ చేద్దాం. డ్రాప్ ప్రొసీజర్ ఇఫ్ ఎగ్జిస్ట్స్ అప్డేట్ కస్టమర్ ఆర్డర్. కస్టమర్ ఆర్డర్ బై సిఐడి అంటే కస్టమర్ ఐడి. అంటే ఆర్డర్, ఆర్డర్ ఐటెమ్ అందాం. కస్టమర్ ఐడి గాదు. కస్టమర్ ఐడి అండ్ ఆర్డర్ ఐడి. కస్టమర్ ఐడి అవసరం లేదైతే. కస్టమర్ ఐడి గాదు. బై ఆర్డర్ ఐడి అండ్ ప్రొడక్ట్ ఐడి. సిఐడి. ఇలా డ్రాప్ కూడా ముందే రాసుకున్నాం. ఇక్కడ మనం 3 పారామీటర్స్ అప్లై చేయాల్సుంటుంది. ఏంటంటే ఒక ఆర్డర్‌కి సంబంధించిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఆర్డర్ ఏదైనా మనం ఒకటి చూస్తే ఆహ్, 101 కస్టమర్ ఐడి అండ్ ఆర్డర్ ఐడి 20. ఆహ్, ప్రొడక్ట్ లాంగ్ బుక్ అంటే ప్రొడక్ట్ ఐడి మనకిక్కడ లేదు. చూద్దాం దాన్ని. వాయిస్ ఇనిపించట్లేదా? నాకు అంటే ఒకరు వాయిస్ ఇనిపించట్లేదు మెసేజ్ పెట్టారు. మిగతా వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. వాయిస్ ఇనపడుతుందో లేదో? వాయిస్ ఏమైనా లో ఉందా? క్లియర్. క్లియర్. ప్రణీత అందరికి మిగతా వాళ్ళకి బాగుంది. నువ్వు ఒకసారి యాప్‌లో చెక్ చేసుకో సెట్ చేసుకో. సౌండ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆడియో సెట్టింగ్స్. ఆడియో సెట్టింగ్స్‌లో ఇంక్రీజ్ చేసుకో వాల్యూమ్స్.
ఓకే. మిగతా అందరికి బానే ఉంది. ఓకే. గుడ్. థాంక్ యూ. మనము క్లియర్‌గా చూడాలి అంటే టేబుల్స్‌లోకి వెళ్లి ఆర్డర్ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏదైనా ఒక ఆర్డర్ ఐడీ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఐడీ 20 నుంచి ప్రొడక్ట్ ఐడీ 1 ఉంది. అతను ఆర్డర్‌లో ఉన్న ఒక క్వాంటిటీ 20 పెట్టుకున్నాడు. నాకు 20 వద్దు. నాకు 10 చాలు అనుకున్నాడు. అప్పుడు దీన్ని మనం అంటే అతని యాప్‌లోకెళ్ళి అతని క్వాంటిటీని ఫ్రంట్ ఎండ్‌లో డిక్రీజ్ చేస్తాడు. చేసినప్పుడు దాన్ని పిక్ చేసుకొని అప్‌డేట్ చేయాలి కదా! ఓకే. థాంక్ యూ. ఓకే. దానికోసం మనం క్వెరీని రాసుకుందాం. ఓకే. ఇక మనకి కస్టమర్ ఐడీ అవసరం లేదు. ఆర్డర్ ఐడీ, ఆర్డర్ ఐడీ కావాలి. ఇంటిజర్ వాల్యూ అండ్ ఆహ్, ప్రొడక్ట్ ఐడీ, ప్రొడక్ట్ ఐడీ. This is also integer. నెక్స్ట్ క్వాంటిటీ. అంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఇస్తున్నాను. అండ్ QTY ఇది కూడా మనం సప్లై చేయాలి. దిస్ ఇస్ ఆల్సో ఇంట్. ఇలా 3 పారామీటర్స్ మనం ఇక్కడ సప్లై చేస్తున్నాం. మనం ఇక్కడ సెట్ చేసుకున్నాం. 3 పారామీటర్స్ కోసం అప్డేట్. మనం ఇక్కడ అప్డేట్ చేయాల్సింది ఆర్డర్ ఐటెమ్స్. ఆర్డర్ ఐటెమ్స్ మనం అప్డేట్ చేయాలి. సెట్ QTY క్వాంటిటీ సెట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏ క్వాంటిటీకి సెట్ అవ్వాలి? మనం ఏదైతే పారామీటర్‌లో సెట్ చేసుకున్నామో ఆ క్వాంటిటీ సెట్ అవ్వాలి. యాహ్! ఓకే. పర్ అన్నా? ఓకే. థాంక్ యూ. ఓకే. పారామీటర్ క్వాంటిటీ. ఇక్కడ క్వాంటిటీ మన ఆర్డర్ ఐటెమ్స్‌లో ఫీల్డ్ నేమ్ ఏముందో చూద్దాం. క్వాంటిటీ నేమ్ ఉంది. QTY ఉంది. ఇలా రాసుకుంటాం. వేర్ ఆర్డర్ ఐడీ ఈజ్ ఈక్వల్ అన్నాం. మనం ఇక్కడ నల్ వాల్యూ కాకపోతే ఈ విధంగా రాసుకుంటున్నాం. దీన్ని ఒకసారి తీసేసి మళ్ళా మనము రాసుకుందాం. దీన్ని ఆర్డర్ ఐడీ ఈజ్ ఈక్వల్ మనకి పారామీటర్‌కి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఇచ్చేసుకోవాలి. పేర్ ఆర్డర్ ఐడీ అండ్ ప్రొడక్ట్ ఐడీ. ప్రొడక్ట్ ఐడీ ఈజ్ ఈక్వల్ పారామీటర్ ప్రొడక్ట్ ఐడీ. ఇది. అంటే ఈ 2 మనకి మ్యాచ్ అవ్వాలి. అంటే ఆర్డర్ ఐడీ మ్యాచ్ అవ్వాలి అండ్ ప్రొడక్ట్ ఐడీ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్ ఐడీ నల్ అనేది ఇవ్వకూడదు. నల్ ఇవ్వకూడదు. ఇది నల్ అలౌ చేయకూడదు. ఓకే. దానికోసం అంటే ఇక్కడ ఒకటేందంటే ఇది నల్ ఇచ్చి ఇక్కడ అండ్ ఇచ్చాం కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇచ్చాం కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అయినా ఒకసారి మనము చెక్ చేద్దాం ఒకసారి దీన్ని. దీన్ని రన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం.
ఓకే, ఇక్కడంతా గుడ్. ఓకే, అప్డేట్ ఆర్డర్ ఐటమ్స్. సెట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ మన పారామీటర్ క్వాంటిటీ మనం ఇక్కడ ఎంత ఇస్తే ఎంత సెట్ అవుతుంది. వేర్ ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ పారామీటర్ ఆర్డర్ ఐడి, ఇలా మనం సెట్ చేసుకున్నాం. ఓకే, నేను దీన్ని ఇప్పుడు దీన్ని కాల్ చేసుకోవడం కోసం నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ముందు మన ప్రొసీజర్ని రన్ చేయాలి, అవుట్పుట్ చూద్దాం. ఓకే, రన్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా రన్ అయింది. మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. రిఫ్రెష్, ప్రొసీజర్, అప్డేట్ ఆర్డర్ ఐటమ్స్. ఇదే దీన్ని మనం కాల్ చేద్దాం. 2 రకాలు కాల్ చేయొచ్చు. మనం ఈ విధంగా గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్లో కాల్ చేయొచ్చు. ఇక్కడ ఆర్డర్ ఐడి ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఐడి ఎంత అది, ఆర్డర్ ఐడి 20, ప్రోడక్ట్ ఐడి 1. ఆర్డర్ ఐడి 20, ప్రోడక్ట్ ఐడి 1, క్వాంటిటీ 10 చాలు అంటున్నాం. అన్ని ఇంటిజర్ వాల్యూసే ఎగ్జిక్యూట్. మనం ఇచ్చిన వాల్యూస్తో ఎగ్జిక్యూట్ అయ్యింది. ఒకసారి ఆర్డర్ ఐటమ్స్కి చూద్దాం. రిఫ్రెష్. ఇప్పుడు మనం ఈ 20 ఆర్డర్ సంబంధించిన ప్రోడక్ట్ 1 20 కాదు 10గా మారిపోవాలి. అది 10 అయిపోయింది చూడండి. ఓకే, మనం కాల్ చేసే పని అయితే ఇలా మనం డైరెక్ట్గా ఈ కాల్ అని చెప్పి మనం ఏదైతే ప్రొసీజర్ నేమ్ ఉందో ఆ నేమ్ని కాల్ చేసి, కాకపోతే ఇక్కడ మనం అది ఆటోమేటిక్గా డేటాబేస్ నేమ్ కూడా తీసుకుంది. 20 వచ్చేసి ఫస్ట్ పారామీటర్ వాల్యూ ఆర్డర్ ఐడి, సెకండ్ పారామీటర్ వాల్యూ ప్రోడక్ట్ ఐడి, థర్డ్ పారామీటర్ వాల్యూ క్వాంటిటీ. ఈ క్వాంటిటీ ఇప్పుడు 5 ఇస్తున్నాను, మళ్ళీ మారుస్తున్నాను. రన్ చేద్దాం. 1 రో ఎఫెక్టెడ్. ఆర్డర్ ఐటమ్స్కి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ కొట్టి చూద్దాం. 5 క్వాంటిటీ అయిపోయింది. ఇలా మనం అప్డేట్ చేసుకోవచ్చు. బాగుంది. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, మీరు ఒకసారి గెస్ చేయండి దీన్ని. నేను ఇక్కడ ఇది ఈ వాల్యూని అంటే ప్రోడక్ట్ ఐడిని నల్ అంటున్నాను. నల్. ఇది నల్ ఇస్తే ఏమవుతుంది? నల్ ఇస్తే ఆర్డర్ 20 అన్నాను కదా, 20 ఆర్డర్ సంబంధించి మొత్తం మారుతాయా? మొత్తం చేంజ్ అవుతాయా? నేను ఇక్కడ 1 అంటున్నాను. ఓకే, ఏమవుతుందో చూడాలి మనం ఇప్పుడు. చెకింగ్ అంటే అదే. ఇక్కడ ఈ 20లో మనకి 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 20 ఆర్డర్లో 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసి ఉన్నాయి. 2 మారుతాయా? ఇక్కడ ఎందుకంటే అసలుకి అంటే ఇక్కడ మన కండిషన్ ఏంటి? మనం ఇక్కడ ఏం రాసాం? ఈ ప్రొసీజర్లో అండ్ రాసాం. ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ అండ్ ప్రోడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ అన్నాం. అంటే ప్రోడక్ట్ ఐడి నల్ అయితే, అంటే ఆర్డర్ ఐడి ఉండి ప్రోడక్ట్ ఐడి నల్ ఉండదు కదా అసలుకి. అసలు ఉండదు. అందుకని వేర్ ఏది సెలెక్ట్ అవ్వదు అని అనుకుంటున్నాను ఇది దీన్ని రాసిన ప్రకారం. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. రన్ చేస్తున్నాను. 0 రోస్ ఎఫెక్టెడ్. అంటే ఏం జరగలేదు, మనకేమీ జరగలేదు. చూడండి, అవి అలానే ఉంది. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నానంటే, నేను దీని వాల్యూ సప్లై చేసి ఇక్కడ దీన్ని నల్ పెడుతున్నాను. నల్ అంటే ఆర్డర్ ఐడి నల్, ప్రోడక్ట్ ఐడి 1 ఇచ్చాను.
అంటే ఇప్పుడు అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ అండ్ ఇచ్చాను కాబట్టి సరిపోయింది. ఓకే. మన కండిషన్ ప్రకారం ఇవి ఏది సెలెక్ట్ అవ్వవు సరిపోయింది. సమ్‌టైమ్స్ ఇలా 1 ఇస్తే 1 అంటే ప్రొడక్ట్ ఐడీ అన్నీ వన్స్ మారిపోతాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అందుకే మీరు చెక్ చేసుకోవాలి. మీరు రన్ చేయాలి. ట్రయల్ రన్ చేయాలి. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. మళ్ళా 0 రోస్ ఎఫెక్టెడ్. ఎందుకంటే అక్కడ అండ్ ఉంది కాబట్టి. ప్రొడక్ట్ నల్‌తో ఉండదు. అండ్ ఆర్డర్ ఐడీ నల్‌తో ఉండదు. అలౌ చేయదు. అందుకని మనకు ప్రాబ్లమ్ కాలేదు. ఓకే. గుడ్. ఇప్పుడు ఇంకొక టెస్ట్. ఆర్డర్ 20 ప్రొడక్ట్ ఐడీ 1 ఇక్కడ మనం క్వాంటిటీ ఇవ్వకుండా నల్ ఇస్తే? క్వాంటిటీ ఇవ్వకుండా నల్ ఇస్తే? నల్ వాల్యూని అలౌ చేస్తదా క్వాంటిటీ? అనేది మనం చూడాలి. అంటే ఎక్కడికెళ్ళి చూడాలది? టేబుల్స్‌లోకి వెళ్ళి ఆర్డర్ ఐటెమ్స్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్ళి క్వాంటిటీ నాట్ నల్. నల్ వాల్యూస్‌ని అలౌ చేయదు. నల్ వాల్యూస్‌ని అలౌ చేయదు. అప్పుడేమవుతది? ఇప్పుడు నల్ స్టోర్ చేయడానికెళ్తది. మనకి ఆర్డర్ ఐడీ ఉంది. అండ్ ప్రొడక్ట్ ఐడీ ఉంది. అంటే ఒక రికార్డ్ సెలెక్ట్ అవుతది. ఒక రికార్డు ఒకటో ఎన్నో సంథింగ్ సెలెక్ట్ అవ్వచ్చు. సెలెక్ట్ అయిన వాటికి నల్ అప్‌డేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఇప్పుడు మనకేమవుతది? అనేది నువ్వు ఈ విధంగా రాసిన క్వెరీని దీని ఔట్‌పుట్ ఏమవుతది అని నువ్వు అలా అంటే ఆలోచించుకుంటుండాలి. నువ్వనుకున్నది జరిగింది ఒకటేనా? కాదా? అంటే మనం అనుకున్న ప్రకారం ఎందుకు జరగట్లేదు? అనేది కూడా మనం ఆలోచించుకొని తర్వాత ఎందుకిలా అయిందనేది కూడా నువ్వు దాన్ని ఆహ్, జడ్జ్ చేయగలగాలి. ఓకే. ఇప్పుడు చూద్దాం. నేనేమంటున్నానంటే ఇది ఇలా రన్ చేస్తే నల్ వాల్యూ అప్‌డేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. క్వాంటిటీ. ఈ క్వాంటిటీ దగ్గర నల్ వాల్యూ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ నల్ వాల్యూ అది ఒప్పుకోదు. అంటే అప్పుడు ఎర్రర్ వస్తది మనకి. చూడండి. ఎర్రర్. ఏముంటుంది? క్వాంటిటీ కెనాట్ బి నల్. క్వాంటిటీ కెనాట్ బి నల్ అంటుందన్నమాట. నల్ చేయడానికి లేదు అంటుంది. క్వాంటిటీ కెనాట్ బి నల్ అంటుంది. మనకి ఎర్రర్స్ రాకూడదు. ఎర్రర్స్ రాకుండా క్వెరీస్ రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నల్ ఇస్తే మనకి అసలు ఆ స్టేట్‌మెంటే రన్ అవ్వకూడదనమాట. అంటే మనకిక్కడ ఆర్డర్ ఐడీ నల్ ఇచ్చినా ప్రాబ్లమ్ లేదు. ప్రొడక్ట్ ఐడీ నల్ ఇచ్చినా ప్రాబ్లమ్ లేదు. కానీ వాల్యూ నల్లుంటే ఏదైనా అంటే రియల్ టైమ్‌లో అప్లికేషన్‌లో ఉండదు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ వల్ల నల్ వాల్యూ నల్ వాల్యూ అప్‌డేట్ అయితే అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ రాకూడదు. అందుకని మనం దీన్నేం జేయాలి? చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏమని చెక్ చేస్తాం? ఏమని సెట్ చేసుకుంటాం? ఓకే. ఇక్కడ సెట్ చేసేటప్పుడు ఇఫ్ లేదా ఈజ్ నల్ లేదా ఈజ్ నల్ కాదు. ఇఫ్ నల్. ఇఫ్ నల్ ఏదైనా వాడుకోవచ్చు. ఇఫ్ నల్ అని చెప్పి ఆల్టర్‌నేటివ్ ఏమిస్తాం? ఏదిస్తే అది అప్‌డేట్ అయిపోతది కదా! అందుకని ఇక్కడ రాసుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ నువ్వు ఆల్టర్‌నేటివ్ సెట్ చేయొచ్చు. నువ్వు ఆల్టర్‌నేటివ్ నువ్వెలా సెట్ చేస్తావు? సెట్ చేయకూడదు కదా! ఆల్టర్‌నేటివ్ నువ్వు సెట్ చేయకూడదు కదా! వాళ్ళేం సెలెక్ట్ చేసారో అది అవ్వాలి. అందుకని ఇక్కడ నువ్వు సింప్లిఫై చేయడానికి లేదు క్వెరీని. ఇక్కడ రాసుకోవాలి తప్పదు. ఏంటి? ఇఫ్ అని చెప్పి ఆహ్, పేర్ అండర్‌స్కోర్ క్యూటీవై ఈజ్ నల్ ఈజ్ నాట్ నల్ ఈజ్ నాట్ నల్ దెన్ అని చెప్పి ఇదంతా రన్ చేయాలి. ఇక్కడ మనకి ఎండ్ ఇఫ్ ఇలా రాసుకోవాలి.
ఇక్కడ నువ్వు ఇఫ్ నాట్ తీసేసి నల్ పెడితే అది కరెక్ట్ కాదు అది. ఇది ఎప్పుడు రన్ అవ్వాలి మనకి? ఇది ఎప్పుడు రన్ అవ్వాలి? ఇది నల్ కాకపోతేనే ఇది రన్ అవ్వాలి. నల్ అయితే ఇది రన్ అవ్వకూడదు. ఈ స్టేట్మెంట్ నల్ అయితే రన్ అవ్వకూడదు. నల్ కాకపోతేనే రన్ అవ్వాలి ఇది. నల్ అయితే ఇది రన్ అవ్వకూడదు. అందుకని మనం ఇక్కడ ఏం రాసుకున్నాం? సారీ పారామీటర్ క్వాంటిటీ ఈజ్ నాట్ నల్ అన్నాం. దెన్ ఇది రన్ అవ్వాలి. ఇది నల్ అయితే ఇది రన్ అవ్వకుండా బయటికెళ్ళిపోతది. అంటే ఏ స్టేట్మెంట్ రన్ అవ్వదనమాట. ఏ స్టేట్మెంట్ మనం ఎల్స్ అవసరం లేదు ఈడ. నల్ అయితే ఒకటి, నల్ కాకపోతే ఇంకొకటి అయితే అప్పుడు ఎల్స్ వాడుకుంటాం. ఇక్కడ మనకు అలా లేదు. నల్ అయితే ఏం లేదు. నల్ కాకపోతే ఈ స్టేట్మెంట్ రన్ అవ్వాలి. అందుకని. ఇది గనక మనకి నల్ అయితే ఈ స్టేట్మెంట్ రన్ అవ్వదు. నల్ కాకపోతేనే రన్ అవుతది. ఈ విధమైన జాగ్రత్త తీసుకున్నాం మనం. దీనివల్ల మనకి ఆ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. మిగతా వాటి పరిస్థితి మనం చెక్ చేసాం. ఇవి నల్ అయితే అసలు ఏం జరగదు. ఏ రికార్డ్ సెలెక్ట్ అవ్వదు. అప్‌డేట్ అవ్వడానికి ఏ రికార్డ్ సెలెక్ట్ అవ్వదు కాబట్టి మనం వీటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. క్వాంటిటీ ఎర్రర్ వస్తుంది కాబట్టి. అక్కడ కూడా ఏం జరగదు. బట్ ఎర్రర్ వస్తది. ఎర్రర్‌ని అడ్డుకోవడానికి మనం. ఓకే. దీన్ని మనం రీరన్ చేస్తున్నాం. మళ్ళీ అప్‌డేట్ అయిపోయింది. ఒకసారి ఇక్కడికొచ్చి సేమ్ క్వెరీని రన్ చేస్తున్నాను. సేమ్ క్వెరీ నల్ వాల్యూ తోటి రన్ చేస్తున్నాను. చూడండి జాగ్రత్తగా. 0 రోస్ ఎఫెక్టెడ్. అంటే ఏం జరగలేదు. స్కిప్ అయిపోయింది. ఏమైపోయింది? నల్ ఇచ్చేసరికి మనం ఇక్కడ దాన్ని నల్ ఇచ్చేసరికి ఇది రన్ కాకుండా స్కిప్ చేసేసింది. ఇలా. అంటే ఎర్రర్స్ రాకుండా కంట్రోల్ చేసుకోవాలి మనం. వెరీ గుడ్. వెరీ నైస్. మనం దీన్ని చెక్ చేసుకున్నాం. అంటే ఈ విధంగా అప్లికేషన్‌లో ఎక్కడెక్కడ అవసరం అవుతదో మొత్తం మనం ఇలా రాసి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ప్రొసీజర్స్ అన్నీ రాసి పెట్టుకోవాలి. వ్యూస్ అండ్ ప్రొసీజర్స్ మొత్తం నీట్‌గా రాసి పెట్టుకోవాలి. ఏమేమి వ్యూస్ కావాలి అప్లికేషన్‌కి? అప్లికేషన్‌కి ఏమేమి వ్యూస్ కావాలి? అండ్ ఏమేమి ప్రొసీజర్స్ కావాలి? ప్రొసీజర్స్ ఏం కావాలి? అనేది మనం మొత్తం తయారు చేసి పెట్టుకుంటాం. అప్లికేషన్స్‌కి అవసరమైనవన్నీ. అప్లికేషన్‌లో ఏమేమి ఫీచర్స్ పెట్టాలనుకుంటున్నామో అవన్నీ. చూడండి ఏమేమి ఉంటాయి? మనం జనరల్‌గా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అందరికి తెలిసే ఉంటుంది కదా! దాంట్లో ఏముంటాయి? లాగిన్ అనేది వదిలేయండి. అప్లికేషన్ చూసుకుంటుంది. లాగిన్ అయిన తర్వాత యూజర్ లాగిన్ అయిన తర్వాత ఏమేముంటాయి? మనకి అన్ని మాక్సిమం ప్రొసీజర్స్ ఉంటాయి. ఏమేం ప్రొసీజర్స్ ఉంటాయంటే ఆ యూజర్‌కి సంబంధించిన ఏ యూజర్? లాగిన్ అయిన యూజర్. అంటే మనకి పారామీటర్స్ అప్లై చేయాల్సిందే కదా అక్కడ. పారామీటర్ వాల్యూస్ అప్లై చేయాల్సిందే కదా! అందుకని ప్రొసీజర్స్‌తో పెట్టుకుంటాం. వ్యూస్ ఎందుకు వాడుకుంటామంటే జాయిన్స్ అన్ని టేబుల్స్ జాయిన్ చేసుకొని మనము రిలేషనల్ డేటాబేస్‌లో అన్నిటిని వేరు వేరు టేబుల్స్ పెట్టుకుంటాం కదా! ఫారెన్ కీస్ పెట్టుకొని. వాటన్నిటితో మనం వ్యూస్ తయారు చేసి పెట్టుకుంటాం. వ్యూస్ నుంచి ప్రొసీజర్స్ పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ ఆ సెలెక్టెడ్ యూజర్ కాబట్టి పారామీటర్ వాల్యూస్ ఉండాలి కాబట్టి మనకి ప్రొసీజర్సే ఎక్కువుంటాయి. వ్యూస్ నుంచే ప్రొసీజర్స్ క్రియేట్ చేసుకుంటాం. టేబుల్ నుంచి కాకుండా. టేబుల్ నుంచి అయితే మనకి జాయిన్ స్టేట్మెంట్స్ అన్నీ రాసుకోవాలి. మనకి ప్రాబ్లమ్ అవుతుంది. అంటే ఎక్కువ లెంత్ ఉంటుంది. అందుకని దాన్ని వ్యూలో మార్చేసుకొని టేబుల్స్‌ని వ్యూలోకి తీసుకొచ్చుకొని వ్యూ నుంచి ప్రొసీజర్స్ రాసుకుంటాం. అన్ని అప్లికేషన్‌కి అవసరమైనయన్నీ. ఒక ఈ కామర్స్ సైట్‌కి ఏముంటాయి? ఫస్ట్ కార్ట్. కార్ట్‌లో ఉన్నవి. అండ్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ కోసం కార్ట్‌లోనే ఓకే. ఓకే. లేటర్ ఆహ్, పర్పస్ అని ఉంటది కదా! దానికోసం అట్లా పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆర్డర్స్. అండ్ దాంట్లోనే ఆర్డర్స్‌లోనే క్యాన్సెల్డ్ ఆర్డర్స్, డెలివర్డ్ ఇలా ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ మనము క్వెరీస్ రాసి పెట్టుకుంటాం. అవన్నీ అక్కడ లింక్ చేసి పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంకా కార్ట్‌కొచ్చేస్తే
కార్ట్‌లో ఎన్ని కార్ట్‌లో ఉండేయి అనేది కార్ట్ కౌంట్. ఐటెమ్స్ అన్నీ అక్కడ లేబుల్ డిస్‌ప్లే చేస్తాం. కార్ట్ సింబల్ పైన. లేబుల్ 1, 2, 3 ఇట్లా నంబర్. ఇవన్నీ ప్రొసీజర్ నుంచే ఉంటాయి. ఇంకా అకౌంట్, యువర్ అకౌంట్ అని ఉంటుంది. లేదా మై అకౌంట్ అని ఉంటుంది. దాంట్లోకెళ్తే మన అడ్రెస్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. బ్యాంక్ డీటెయిల్స్, అడ్రెస్‌లు ఇవన్నీ సెపరేట్ క్వెరీసే. ప్రతిదానికి సెపరేట్ క్వెరీసే. నువ్వు ఫోన్ నంబర్ చేంజ్ చేయాలి. ఎడిట్ ఫోన్ నంబర్ అని ఉంటుంది. ఫోన్ నంబర్ పక్కన ఎడిట్ ఉంటుంది. ఎడిట్ క్లిక్ చేస్తే దానికి సెపరేట్ స్టేట్‌మెంట్ రన్ అవుతది. అప్‌డేట్ అవ్వడానికి. సేమ్ అప్‌డేట్ సో అండ్ సో పర్సన్ ఫోన్ నంబర్. అంటే 2 పారామీటర్స్. అంటే కస్టమర్ ఐడీ, ఫోన్ నంబర్. కస్టమర్ ఐడీ ఏమో రికార్డ్‌ని సెలెక్ట్ చేయడానికి, ఫోన్ నంబర్ ఏమో డేటా అప్‌డేట్ చేయడానికి. ఇట్లా. ఇవన్నీ ప్రొసీజర్స్ రాసి పెట్టుకుంటారు. ప్రొసీజర్స్ ఇలా ఇవన్నీ ఉంటాయన్నమాట. మల్టిపుల్ ప్రొసీజర్స్ అండ్ డెలీట్‌కి ఇంకా మనం సేమ్ అప్‌డేట్ లాగే డెలీట్ కూడా. అప్‌డేట్ లాగే అంటే ఆల్‌మోస్ట్. ఇంకా దాంట్లో ఐటెమ్స్ డిస్‌ప్లే అవ్వాలి కదా! లాగిన్ అయినప్పుడు. ఐటెమ్స్‌లో ప్రెజెంట్ సెపరేట్ కేటగరీస్ లాగా డివైడ్ చేసుకొని ఫస్ట్ కేటగరీలో పాపులర్ ఐటెమ్స్ అని ఇలా రకరకాలుగా మనం క్వెరీస్ రాసి పెట్టేసుకుంటాం. ప్రెజెంట్ ట్రెండింగ్ ఐటెమ్, దిస్ మంత్ ట్రెండింగ్, లాస్ట్ వ్యూడ్ ఐటెమ్స్ అండ్ కేటగరీ వైస్ ఆల్ ఐటెమ్స్. కేటగరీ వైస్ ఆల్ ఐటెమ్. నువ్వు ఏ కేటగరీ క్లిక్ చేస్తే ఆ కేటగరీ వైస్. కేటగరీ క్లిక్ చేస్తే అంటే ఆల్ కేటగరీస్ అక్కడ డిస్‌ప్లే చేస్తాడు అప్లికేషన్‌లో. నీకే కాదు అందరికి. కేటగరీస్ ఏమి ఉన్నాయో మొత్తం డిస్‌ప్లే చేస్తాడు. దానికి కూడా ఒక క్వెరీ ఉంటుంది. ఒక్కో కేటగరీని క్లిక్ చేస్తే దానికి కూడా సెలెక్ట్ స్టేట్‌మెంట్ వేర్ కేటగరీ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి కేటగరీ ఐడీసే చూపించేదేమో నేమ్స్. క్వెరీలోకి పిక్ చేసినదేమో ఐడీస్ పిక్ చేసుకుంటుంది. ఐడీ పిక్ చేసుకుంటుంది. ఎందుకంటే సెర్చింగ్ కూడా నంబర్సే ఈజీగా సెర్చ్ చేయగలుగుతుంది. నంబర్స్‌నే. టెక్స్ట్ కంటే కూడా నంబర్స్‌నే ఈజీగా సెర్చ్ చేయగలుగుతుంది. అందుకని ఆహ్, హ్మ్, వేర్‌లో ఎక్కువగా ఐడీస్‌నే యూజ్ చేస్తారు నేమ్స్ కంటే కూడా. అవసరమైతే నేమ్స్ కూడా వాడుకుంటాం. బట్ మాక్సిమం ఐడీ. అంటే మనకు పైకి చూపించేది అన్ని నేమ్స్ చూపిస్తాయి. ఐటెమ్ నేమ్ గాని, కేటగరీ నేమ్ గాని, కస్టమర్ నేమ్ గాని అన్ని నేమ్స్ చూపిస్తాయి. బట్ మనకి ఇన్విజిబుల్‌గా అంటే కనపడకుండా ఉండేది ఐడీస్ ఉంటాయి. ఐడీస్ మనకి ఫ్రంట్ ఎండ్‌లో కనపడకుండా చేస్తారు అంతే. కానీ అవన్నిటికి ప్రతిదానికి ఐడీ ఉంటుంది. ఐడీస్‌తోనే క్వెరీస్ అని రాసుకుంటాం. మనం ఇక్కడ ఇలా కూడా. ఓకే. మనం ఇక్కడ కూడా మన అవుట్‌పుట్‌లో కూడా చాలా వరకు ఇక్కడ ఐడీసే ఉన్నాయి కదా! ఇదే కాకుండా వేరే మనం ఒక ఇంతకుముందు కస్టమర్ డీటెయిల్స్ అన్నాం. లేదా ఆర్డర్ డీటెయిల్స్ అంటాం. వ్యూలో వ్యూ చూస్తే కస్టమర్ ఆర్డర్స్ అన్నాం. ఈ కస్టమర్ ఆర్డర్స్‌లో మనకిక్కడ బయటికి కనపడుతుంది. ఆఫ్‌కోర్స్ ఆర్డర్ ఐడీ కనపడుతుంది. కస్టమర్ ఐడీ కనపడుతుంది గానీ, మనం కనపడకుండా చేసుకోవచ్చు. ఓన్లీ కస్టమర్ నేమ్. ఇక్కడ చూడండి ప్రొడక్ట్ నేమ్ ఉంది. ప్రొడక్ట్ ఐడీ ఇక్కడ మనకి కనిపించలేదు. బట్ ఈ ప్రొడక్ట్ నేమ్‌ని తెచ్చుకున్నప్పుడు మాత్రం ప్రొడక్ట్ ఐడీతోనే తెచ్చుకున్నాం మనం. ప్రొడక్ట్ ఐడీ దాంతోనే జాయిన్ చేసుకొని తెచ్చుకున్నాం. ఇలా అన్నమాట ఫ్రంట్ ఎండ్‌లో కూడా. ఓకే. అంటే ఇప్పుడు డెలీట్‌కి రాసుకుందాం ఒకటి. డెలీట్‌కి. అంటే మనం ఇప్పుడు అప్డేట్‌కి రాసుకున్నాం కదా! అప్డేట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు డెలీట్ చేద్దాం. హ్మ్. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మనం ఈ అప్డేట్ చేసిన ప్రతిసారి మన ట్రిగ్గర్‌లు పనిచేస్తున్నాయా లేదో చూడాలి. ట్రిగ్గర్స్ పనిచేస్తున్నాయా లేదో చూడాలి. నేను ఇంతకుముందు కొన్నిటిని నేను ఆర్డర్ చేశాను కదా! ఆర్డర్ చేసిన ప్రతిసారి మనం అదొకసారి చెక్ చేద్దాం. దాన్ని ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు కంపల్సరీగా. టేబుల్‌లో మనకి ప్రొడక్ట్స్ ఇప్పుడు ప్రొడక్ట్‌లో చూస్తే ఇక్కడ క్వాంటిటీ మనకి ప్రొడక్ట్ ఐడీ 1 క్వాంటిటీ 49 ఉంది. క్వాంటిటీ 49 ఉంది. నేనిప్పుడు దాన్ని ఒక క్వాంటిటీని సెట్ చేస్తున్నాను నేను ఇక్కడ. మన ఆర్డర్ ఎళ్లి చూస్తే ఇక్కడ 1 ప్రొడక్ట్ ఐడీ 1 5 ఉంది క్వాంటిటీ. ఒకదాన్ని రిటర్న్ చేద్దాం. అంటే 4 సెలెక్ట్ చేద్దాం. 4 సెలెక్ట్ చేద్దాం. కాల్ అప్డేట్‌లో దీన్ని 4 సెలెక్ట్ చేద్దాం. 4 అప్పుడు ఒక క్వాంటిటీ రిటర్న్ ఎళ్తదా లేదా చూద్దాం. అంటే ట్రిగ్గర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా?
మన ట్రిగ్గర్ ఈ ప్రొసీజర్ ద్వారా అప్డేట్ చేస్తుంటే ఇది అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకే. 1 రో ఎఫెక్టెడ్. ఇప్పుడు మనకి డైరెక్ట్‌గా ప్రొడక్ట్స్‌కెళ్ళి చూద్దాం. ఈ ప్రొడక్ట్స్‌లో మనకి అది 50 అయ్యి ఉండాలి. ఇది మనకి 50 అయ్యి ఉండాలి. రిఫ్రెష్. యెస్, 50 అయింది. అంటే పనిచేస్తుంది. అంటే మనం ఇంతకుముందు ఎప్పుడో రాసిన ట్రిగ్గర్స్ బ్యాక్‌గ్రౌండ్ నుండి అవి పనిచేస్తానే ఉన్నాయి అప్లికేషన్‌కి. ఓకే. గుడ్. ఇప్పుడు అసలు ఒక ఐటెమ్‌ని డెలీటే చేద్దాం. ఇక్కడ ఏం చేస్తానంటే అప్డేట్ కాదు, డెలీట్. డెలీట్ కస్టమర్ ఆర్డర్ ఐటెమ్ బై ఆర్డర్ ఐడి అండ్ ప్రొడక్ట్ ఐడి. ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి. దాని ప్రకారం మనం డెలీట్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ మనకి ఈ పారామీటర్ అవసరం లేదు. క్వాంటిటీ అనే పారామీటర్ మనకి అవసరం లేదు. మనకు ఆ 2 చాలు. అండ్ ఇక్కడ సేమ్ ఇది కూడా కావాలి కదా మనకి. అందుకే ముందు అది రాసుకొని ఇది చేసుకుంటే బాగుంటుంది, మనకి మిస్ కాకుండా ఉంటాం. ఓకే. ఇక్కడ కామా ఉంది కాబట్టి ఎర్రర్ వస్తుంది మనకి. ఇక్కడ మనం సెట్ చేసేది ఏం లేదు. ఇక్కడ మనకి డెలీట్ ఫ్రమ్ ఆర్డర్ ఐటమ్స్ వేర్ ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ సో అండ్ సో అండ్ ప్రొడక్ట్ ఐడి అండ్ ఉంది ఇక్కడ. అండ్ ఉంది కాబట్టి మనం సేఫ్ అనమాట. ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ సో అండ్ సో. 2 మ్యాచ్ అవ్వాలి ఇక్కడ. 2 మ్యాచ్ అవ్వాలి. ఇది నల్ వాల్యూ అయినా, ఇది నల్ వాల్యూ అయినా ఒక రికార్డ్ కూడా సెలెక్ట్ అవ్వదు కాబట్టి ఏది డెలీట్ అవ్వదు. అంటే వేర్ అనేది రికార్డ్స్‌ని మ్యాచ్ చేస్తుంది. ఆర్డర్ ఐటమ్స్‌లో ఉన్న రికార్డ్స్‌ని మ్యాచ్ చేస్తుంది. ఈ మ్యాచ్ చేసినప్పుడు ఏమేమి రికార్డ్స్ మ్యాచ్ అయ్యాయో అవి డిస్‌ప్లే అవుతాయి కదా! ఆ డిస్‌ప్లే అయిన వాటిని డెలీట్ చేస్తుందనమాట. అప్డేట్ అంటే అప్డేట్ చేస్తుంది. డెలీట్ అంటే డెలీట్ చేస్తుంది. కాకపోతే అప్డేట్‌కి ఏందంటే మనకి వాల్యూ కావాలి. వాల్యూ అప్డేట్ చేయాలి కాబట్టి. దీనికి డెలీట్. ఇట్లా. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఒకసారి మనం చెక్ చేద్దాం. యాహ్! క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని కాల్ చేద్దాం. ఇక్కడ చూస్తే అప్డేట్ కాదు, డెలీట్ కస్టమర్ ఆర్డర్ ఐటెమ్ బై ఆర్డర్ ఐడి. మనకి క్వాంటిటీ అవసరం లేదు ఇక్కడ. మనకి క్వాంటిటీ అవసరం లేదు. నేను ఆ 1 అనే ఐటెమ్‌ని డెలీట్ చేసేస్తున్నాను. ఇక మనకి ఆర్డర్ ఐటెమ్స్‌లో స్టార్టింగ్ ఉంది కదా! 4 క్వాంటిటీ ఉంటది. ఈ 4 క్వాంటిటీ దాన్ని నేను డెలీట్ చేసేస్తున్నాను. నేను పూర్తిగా డెలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూస్తే డెలీట్. చూద్దాం ఎన్ని రోస్ సెలెక్ట్ అవుతాయో. సింగిల్ రో సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎర్రర్ అన్నోన్ కాలమ్ ఎక్కడుంది పర్ క్వాంటిటీ? ఏడో వాడాం దాన్ని. క్వాంటిటీ తీసాం కదా మనం అసలకి. ట్రిగ్గర్ ఇది. సారీ, ప్రొసెసర్. ఓకే. మనం ఇవన్నీ సెట్ చేసాం గానీ, దీన్ని మాత్రం మర్చిపోయాం మనం. ఇఫ్ కండిషన్. కాపీ పేస్ట్‌లో అదొక డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా పని అవుతది. ఓకే. దీన్ని మళ్ళా రీరన్ చేయాలి. గుడ్. రన్ చేసాం మళ్ళా. ఇప్పుడు ఎళ్లి చూద్దాం. చూడండి క్లియర్‌గా మనకి ఎర్రర్స్ అయితే తెలిసింది. ఏముంటుంది ఇక్కడ? అన్నోన్ కాలమ్ పర్ క్వాంటిటీ. అక్కడ పర్ క్వాంటిటీ ఎందుకుంది అసలకి? లేదు కదా! పారామీటర్ క్వాంటిటీ లేదు కదా! ఎందుకని చూస్తే మనం అది మిస్ చేసాం తీసేయకుండా. ఓకే. గుడ్. ఇప్పుడు మళ్ళా దీన్ని రన్ చేద్దాం. 1 రో ఎఫెక్టెడ్. అంటే మనకిక్కడ ఇది డెలీట్ అయిపోయి ఉంటుంది. ఒకసారి రీరన్ చేయండి. చూస్తే మనకి 20 ఆర్డర్‌లో ఒక్కటే ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ ఎళ్ళిపోయింది. ఆ ప్రొడక్ట్
మనకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది 4 రిటర్న్ అంటే 54 అవ్వాలి ఇక్కడ. యెస్, 54 క్వాంటిటీ రిటర్న్ వచ్చేసింది. డిలీట్ చేసాం కదా! ఆ ప్రొడక్ట్‌ని అతను డిలీట్ చేసుకున్నాడు. అందుకని అది రిటర్న్ వచ్చేసింది. మనకది రిటర్న్ వచ్చేసింది. ప్రాబ్లమ్ లేదు. అంటే ట్రిగ్గర్‌లు కరెక్ట్‌గా పనిచేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, వీటిని ఇదే డేటాబేస్ తోటి పర్ఫెక్ట్ ఇంకా ఏమేమి మోడిఫికేషన్ చేసుకుంటే పర్ఫెక్ట్ డేటాబేస్ అవుతది అనేది మనం ప్రాజెక్ట్ వర్క్‌లో చేస్తాం. ఓకే. అందుకని జాగ్రత్తగా మనం వీటన్నిటిని సెట్ చేసుకుంటున్నాం చిన్నంగా. లాస్ట్‌లో కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత సేమ్ డేటాబేస్‌ని నీట్‌గా చేంజ్ చేసుకుంటాం. మొత్తం ఉన్నవన్నీ ట్రిగ్గర్‌లు అన్నీ అలానే ఉంటాయి. బట్ అవసరమైతే మనం మార్చుకుంటాం వాటిని. ఫస్ట్ నుంచి మళ్ళా మొత్తం డేటాబేస్ పర్ఫెక్ట్‌గా చేయాలంటే మనకి 4, 5 డేస్ మనకు సరిపోదనమాట. అందుకని వీటినే వాడుకుంటాం. కాపోతే నేమ్‌లు మారతాయి, ఫీల్డ్స్ మారతాయి, కొత్త ఫీల్డ్స్ వస్తాయి. కొన్ని ఫీల్డ్స్ డిలీట్ అవుతాయి. ఇలా ఇవన్నీ చేంజెస్ చేసుకుంటాం. ఓకే. గుడ్. డిలీట్ అవ్వడం గూడా మనం చూసుకున్నాం. ఓకే. అంటే ప్రొసీజర్ నుంచి మనము ఏదైనా చేసుకోవచ్చు. ఏ స్టేట్‌మెంట్‌ని రన్ చేసుకోవచ్చు, ఎన్ని స్టేట్‌మెంట్‌ని రన్ చేసుకోవచ్చు. ఒకటే కాదు. ఒకేసారి నంబర్ ఆఫ్ స్టేట్‌మెంట్స్ కూడా మనం రన్ చేసుకోవచ్చు ప్రొసీజర్స్ నుంచి. ఓకే. గుడ్. ఆఫ్‌కోర్స్ మనం దీని నుంచే ప్రొసీజర్ నుంచే ఇన్సర్ట్ కూడా చేసుకోవచ్చు గానీ, అదంత మీకు యూజ్‌ఫుల్ కాదని చెప్పాను. నేను చెప్పాను, యూజ్‌ఫుల్ కాదని చెప్పాను. అది ప్రోగ్రామింగ్‌తో కూడా చేస్తాం దాన్ని. అంత యూజ్‌ఫుల్ కాదది. కాల్ చేయబడతది. నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేయబడుతుందనమాట అది. ఫ్రంట్ ఎండ్‌లో. అది వేరే విషయం అది. ఓకే. గుడ్. ఇప్పుడు మనం వేరే టాపిక్స్‌కి వెళ్దాం. నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్, 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 క్లోజ్. ఇది అవసరం లేదు. క్లోజ్. డోంట్ సేవ్. ఇది కూడా మనకు అవసరం లేదు. ఓకే. ఓకే. నెక్స్ట్ హ్యావింగ్. ఆల్రెడీ మనం హ్యావింగ్ గురించి చెప్పుకున్నాం. వేర్ వేర్ వాడలేని చోట, వేర్ మనం ఎక్కడైతే వాడలేమో దానికి ఆల్టర్‌నేటివ్‌గా హ్యావింగ్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దీన్ని మనం ఆహ్, వేర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా సమ్‌టైమ్స్ వాడుకోవచ్చు మనం. హ్యావింగ్ బదులు. ఆల్రెడీ మనం దాని గురించి డిస్కస్ చేసాం. యూజింగ్, యూజింగ్ ఉంది కదా! యూజింగ్ కూడా మనం చెప్పుకున్నాం. జాయిన్ చేసినప్పుడు మనము ఆహ్, హ్మ్, ఆన్ వాడతాం కదా! దాని బదులు యూజింగ్ వాడతాం. యూజింగ్. ఆన్ క్లాజ్. ఆన్ క్లాజ్‌కి, యూజింగ్‌కి డిఫరెన్స్ ఉంది. ఆన్ క్లాజ్ యూజ్ చేసినప్పుడు ఆ టేబుల్ నేమ్స్, ఫీల్డ్ నేమ్స్ ఇస్తాము. 2 సేమ్ అయినా, సేమ్ కాకపోయినా ఆన్ వాడుకోవచ్చు. బట్ యూజింగ్ వచ్చేసి 2 ఫీల్డ్ నేమ్స్ సేమ్ ఉన్నప్పుడు మనం యూజింగ్ వాడుకోవచ్చు. ఆల్రెడీ మనం దాన్ని తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇంకోటేంటంటే ఎగ్జిస్ట్స్. వేర్ ఎగ్జిస్ట్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. మనం దీనికి ఆహ్, ఇన్, ఇన్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేసాం. ఇన్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేసాం. దానికి ఆల్టర్‌నేటివ్‌గా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఇక్కడ మన దగ్గర మన డేటాబేస్‌లో ఆహ్, ప్రొడక్ట్స్‌కి సంబంధించిన ఇక్కడ సప్లయర్స్ ఉన్నారు. 1, 2 సప్లయర్స్ ఉన్నారు. ఇక్కడ మల్టిపుల్ సప్లయర్స్ ఉన్నారు. ఈ ప్రొడక్ట్స్ ఎవరైతే సప్లయర్స్ ఉన్నారు. ఇక్కడ సప్లయర్స్ కూడా టేబుల్ ఉంది నాకు. సప్లయర్స్ ఉంది. ఈ సప్లయర్స్‌లో కొంతమంది ఉన్నారు. నాకు కావాల్సిందేంటంటే వీళ్ళంతా వద్దు నాకు సప్లయర్స్.
సప్లైస్ వీళ్ళంతా వద్దు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మన దగ్గర 5 ఉన్నాయి. కానీ ఇక్కడ 500 సప్లయర్స్ ఉన్నారు మన దగ్గర. 500 సప్లయర్స్ డేటా ఉంది. మనకేం కావాలి అంటే ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు కావాలి నాకు. వాళ్ళ డీటెయిల్స్ కావాలి. ఎవరైతే మనకి ఇంతవరకు సప్లై చేశారో వాళ్ళ డీటెయిల్సే కావాలి. ఇప్పుడు దానికి మనం క్వెరీ ఎలా రాసుకుంటాం? సెలెక్ట్ ఆల్, ప్రెజెంట్ ఆల్ అన్నాం, తర్వాత మార్చుకుందాం. ఫ్రమ్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ మనకు కావాల్సిన సప్లై డీటెయిల్స్. మనకు కావాల్సిందంటే సప్లయర్ డీటెయిల్స్ కావాలి మనకి. ఆల్ ఫ్రమ్ సప్లయర్స్ ఎస్ ఇవన్నీ ఓకే. ఎస్ సప్లయర్స్ ఎస్ జాయిన్ ఎవరు కావాలన్నా మనం మన ప్రొడక్ట్స్ ఎవరైతే సప్లై చేశారో వాళ్ళే కావాలన్నా మనం అందరూ వద్దు మనకి. ఎవరైతే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌ని సప్లై చేశారో వాళ్ళే కావాలి. జాయిన్ ప్రొడక్ట్స్ అంటే పి ఎందుకంటే మనకి ఈ ప్రొడక్ట్స్‌లో ఈ ప్రొడక్ట్స్‌ని సప్లై చేసిన వాడు సప్లై ఐడీ ఉంది మన దగ్గర. అంటే ఎవరెవరు సప్లై చేశారో మన దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. బట్ మీనింగ్‌ఫుల్‌గా లేదు. ఓన్లీ ఐడీ ఉంది. వాళ్ళ డీటెయిల్స్ కావాలి నాకు. పూర్తి డీటెయిల్స్ కావాలి. ఐడీ యూజింగ్ ఇక్కడ చూడండి నేను యూజింగ్ వాడుతున్నాను. ఆన్ వాడకుండా. యూజింగ్ ప్రొడక్ట్ ఐడీ. సప్లయర్ ఐడీ. సప్లయర్ ఐడీ. అంటే ఈ సప్లైస్ టేబుల్ అండ్ ప్రొడక్ట్స్ టేబుల్ రెండిటిని మనము జాయిన్ చేసినప్పుడు అంటే ఫారెన్ కీ యూజ్ చేసినప్పుడు ఒక ఫీల్డ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ టేబుల్ నుంచి ఒక ఫీల్డ్, ఈ టేబుల్ నుంచి ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని మనం జాయిన్ చేస్తాం. ఆ 2 ఫీల్డ్ నేమ్స్ సేమ్ అయితే ఇక్కడ చూడండి సప్లయర్ ఐడీ ఇక్కడ కూడా సప్లయర్ ఐడీ 2 నేమ్స్ సేమ్ ఉన్నాయి కదా! ఆ రెండిటిని మనం జాయిన్ చేసి ఉంటాం. అలాంటప్పుడు యూజింగ్ వాడుకుంటాం. యూజింగ్ సప్లయర్ ఐడీ అన్నాను నేను ఇక్కడ. చూడండి. నాకిలా వచ్చింది. నాకిలా వచ్చింది. మొత్తం రాము కిరణ్ ఇలా వద్దు నాకు. డిస్టింక్ట్ కావాలి. డిస్టింక్ట్. డూప్లికేట్‌లు వద్దు నాకు. ఇక్కడ కూడా చాలా స్మార్ట్ ఇలా వచ్చింది నాకు. ఎందుకు కారణం ఏందంటే మన ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి కూడా అన్నీ కలెక్ట్ చేసాం. అందుకే మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి మొత్తం మనకొద్దు. ప్రొడక్ట్స్ టేబుల్ నుంచే మొత్తం మనకొద్దు. అసలు ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి ఏమొద్దు. నాకు కావాల్సిన సప్లై టేబుల్ నుంచే కావాలి. అందుకని ఇక్కడ ఏం కావాలి అంటే డిస్టింక్ట్ అని పెట్టాం కదా! సప్లయర్ ఐడీ, కామా సప్లయర్ నేమ్, కామా అండ్ కాంటాక్ట్ పర్సన్ కామా అతని ఫోన్ నంబర్, కామా అతని ఈమెయిల్ ఐడీ. నాకు అయి కావాలి. ఇక్కడ మనము వీటిల్లో ఈ సప్లయర్ ఐడీ డూప్లికేట్ ఉంది. 2 టేబుల్స్‌లోనే ఉంది. అందుకని నేను ఎస్ డాట్ సప్లయర్ ఐడీ అంటున్నాను. అంటే సప్లయర్స్ టేబుల్ నుంచే పిక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి నాకు ఓన్లీ ఇద్దరే వచ్చినాయి. 2 వచ్చినాయి. అంటే డీమార్ట్, ఎస్మార్ట్ వాళ్ళిద్దరు మాత్రమే మనకి ఇప్పటి వరకు సప్లై చేస్తా ఉన్నారు. కానీ సప్లయర్స్ చాలా మంది ఉన్నారు మన దగ్గర. ఒక 500 మంది ఉన్నారు సప్లయర్స్. బట్ అందరూ మనకు సప్లై చేయట్లేదు. వీళ్ళే సప్లై చేస్తున్నారు. వీళ్ళే సప్లై చేస్తున్నారు. ఇలా ఉంది కదా! ఓకే. ఇక్కడ మనం సేమ్ దీని దగ్గర ఇలా యూజింగ్ అని ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చా? చూద్దాం. వేర్ ఇలా జాయిన్ చేయకుండా ఇలా జాయిన్ చేయకుండా మనం ఇలా జాయిన్ చేయకుండా జాయిన్ చేయలేదు కాబట్టి ఇలా ఎస్ ఏమి అవసరం లేదు మనకి. జాయిన్ చేయట్లేదు కాబట్టి.
ఈ డిస్టింక్ట్ కూడా అవసరం లేదు మనకి. డిస్టింక్ట్ కూడా అవసరం లేదు. ఇలా అంటే మనకి వేరే విధంగా ఇలా తెచ్చాం జాయిన్ చేసి. ఇలా కాకుండా వేరే ఆల్టర్‌నేటివ్ థింగ్ చూడండి. అంటే కొన్ని సిట్యుయేషన్‌లో ఇది పనికొస్తది. కొన్ని సిట్యుయేషన్‌లో వేరేది పనికొస్తదనమాట. అందుకని నేను ఆల్టర్‌నేటివ్ చెప్తున్నాను. ఇలాంటి అవుట్‌పుట్ రావటానికి ఎవరైతే ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కావటానికి నేను ఇంతకుముందు చేశాను కదా! ఇప్పుడు చూడండి వేరే విధంగా చేద్దాం. నేను ఇలా అడిగాననుకోండి. నాకు సప్లైస్ టేబుల్ నుంచి అన్నీ వస్తాయి. నాకు అన్నీ వద్దు. వేర్ వేర్ అని చెప్పేసి వేర్ ఎగ్జిస్ట్స్ ఓకే. ఇక్కడ, ఇక్కడ నేను సబ్ క్వెరీ రాస్తున్నాను. సబ్ క్వెరీ రాస్తున్నాను. వేర్ ఎగ్జిస్ట్ సెలెక్ట్ మనకు కావాల్సింది సప్లయర్ ఐడి. సప్లయర్ ఐడి ఫ్రమ్ ప్రొడక్ట్స్. నేను దీన్ని ఒక్కదాన్ని రన్ చేస్తాను చూడండి ఏమొస్తుందో చూద్దాం. మనకి 1, 1, 1, 2 ఇలా వస్తుంది కదా! డూప్లికేట్‌లు వస్తున్నాయి. అందుకని ఏం చేస్తానంటే ఇక్కడ డిస్టింక్ట్ కీ వాడుతున్నాను. ఇప్పుడు చూడండి నేను దీన్ని ఒక్కదాన్ని రన్ చేస్తున్నాను. 1, 2 1, 2 అంటే వేర్ ఎగ్జిస్ట్ అని చెప్పి నేనిక్కడ ఇలా సబ్ క్వెరీ రాసేసాననమాట. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఈ సబ్ క్వెరీ రన్ చేస్తే మనకి 1, 2 అనే అవుట్‌పుట్ వచ్చినాయి. 2 వచ్చినాయి. ఈ 1, 2 అవుట్‌పుట్ వేర్ క్లాజ్‌కి ఆ కండిషన్‌లోకి వెళ్తుందనమాట. అంటే ఎగ్జిస్ట్ 1, 2 సప్లయర్ ఐడి 1, 2 అంటే ఇక్కడ సప్లయర్ ఐడి ఉంది కదా! దీంట్లో 1, 2 ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే తీసుకోమని దీని అర్థం. ఇప్పుడు చూడండి మొత్తం రన్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఇది అన్‌ఫార్చునేట్‌లీ మొత్తం వచ్చింది ఇక్కడ. 1, 2, 3, 4, 5 మనకి ఎగ్జిస్ట్ అనేది ఇక్కడ ఇది సెట్ కాలేదు. వై వేర్ నాట్ ఎగ్జిస్ట్ కాదు. బట్ అది వర్కౌట్ కాలేదు మనకి. చూద్దాం. వేర్ నాట్ అన్నీ సెలెక్ట్ అవుతున్నాయి మనకి. అన్నీ సెలెక్ట్ అవుతున్నాయి. బట్ దీని అవుట్‌పుట్ మాత్రం ఒకటే వస్తుంది. రెండే వస్తున్నాయి. బట్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు వేర్ ఇంకో రకంగా చేద్దాం. అది పనిచేస్తది. సప్లయర్ ఐడి ఇన్ ఇది కరెక్ట్‌గా వస్తుంది. దీనికి ఆల్టర్‌నేటివే ఎగ్జిస్ట్ మనకి. ఇన్‌కి ఆల్టర్‌నేటివే ఎగ్జిస్ట్. సప్లయర్ ఐడి ఇక్కడ ఎగ్జిస్ట్ కాదు. హ్మ్. ఇక్కడ కాదు. ఇది వాడకూడదు. ఎగ్జిస్ట్ అన్నప్పుడు ఇది వాడకూడదు. సప్లయర్ ఐడి వాడకూడదు మనం. సప్లయర్ ఐడి వాడకూడదు. బట్ రాంగ్ వస్తుంది. వేర్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే. వన్ కామా 2 ఏది 1, 2 అంటే రాంగ్ కదా అది. 1, 2 అనేది రాంగ్. ఇట్లా మనం డైరెక్ట్‌గా ఇస్తే. యాహ్! నాట్ ఎగ్జిస్ట్ వాడితే ఆహ్,
నాట్ ఎగ్జిస్ట్, నాట్ ఎగ్జిస్ట్, ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ కాదు, నాట్ ఎగ్జిస్ట్ ఏం లేదంటుంది. అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి ఏం తీసుకుంటుందంటే అది ఆల్ తీసుకుంటుంది. మనకి ఎగ్జిస్ట్ అనేది మనకెందుకనో ఇక్కడ వర్కౌట్ కాలేదు. ఒక్క నిమిషం. ఉండు. ఓకే. సప్లయర్ నేమ్ రాదు కదా! ఇది చిన్న సిమిలారిటీ ఉంటుంది దీనికి. అదొకసారి చూద్దాం. అదొకసారి చూద్దాం. హుహు. మ్యాచ్ అవ్వట్లేదు. సెట్ కావట్లేదు. సప్లయర్ ఐడి. ఓకే. దానికి ఆల్టర్‌నేటివ్ మన దగ్గర ఉంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఇంతకుముందు చెప్పాను కదా! ఆల్టర్‌నేటివ్. ఏంటి? మనకి ఇన్ అని. సప్లయర్ ఐడి ఇన్ అని. మనకి ప్రాబ్లమ్ లేదది. బట్ ఇది ఈ వెర్షన్‌లో పని చేయట్లేదా? లేకపోతే మనం ఎవ్రీథింగ్ ఈస్ రైట్. మనం రాస్తుందంతా కరెక్ట్. బట్ అది చూపించట్లేదు. హ్మ్. 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 ఓకే. లీవ్ ఇట్. ఓకే. నెక్స్ట్. ఇవన్నీ ఆల్టర్‌నేటివ్స్ ఇవన్నీ. మనం ఇప్పుడు చెప్పుకునేవన్నీ ఆల్టర్‌నేటివ్సే. ఇప్పుడు చెప్పుకునేవన్నీ ఆల్టర్‌నేటివ్సే. ఇంతకుముందు ఆల్రెడీ ఉన్న వాటికి ఆల్టర్‌నేటివ్స్ ఇవన్నీ గూడా. ఎనీ, ఆల్, ఎనీ, ఆల్ అంటే ఉన్న వాటిలో ఏ ఒక్కటి మ్యాచ్ అయినా డిస్‌ప్లే చేయాలి అని అర్థం. ఎనీ, ఆల్ అనమాట. ఇవన్నీ కూడా మనం ఆల్టర్‌నేటివ్ ఆల్రెడీ ఉన్న వాటికి ఆల్టర్‌నేటివే. ఇక్కడ మనం సేమ్ ఇక్కడ చూస్తే ఇది కూడా సప్లయర్ ఐడీ సప్లయర్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు అనకూడదు మనం ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు అంటే సింగిల్ వాల్యూ ఉండాలి. ఇక్కడ మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి సింగిల్ వాల్యూ రాదు. మల్టిపుల్ వాల్యూస్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వాడకూడదు. ఓకే. అందుకని మనం ఇంతకుముందు ఏం వాడేవాళ్ళం? ఇన్ వాడేవాళ్ళం. ఏం వాడేవాళ్ళం? ఇన్ వాడేవాళ్ళం. ఇన్ వాడితే మనకిలా, ఇలా వస్తుందనమాట మనకి. ఇంకొకటేందంటే మనకి ఆహ్, ఈజ్ ఈక్వల్డ్, ఈజ్ ఈక్వల్డ్ ఎనీ, ఈజ్ ఈక్వల్డ్ ఎనీ అనేది ఒకటుంది. ఆల్ అనేది ఒకటుంది. సేమ్ వచ్చింది. అంటే ఇది తీసేసి మొత్తం ఈజ్ ఈక్వల్ తీసేసి ఇన్ పెట్టినా, అది పెట్టినా ఒకటే. అండ్ ఇంకొకటి ఆల్ అంటే అంటే ఎనీ వన్‌తో మ్యాచ్ అయినా చాలనమాట. వీటిలో ఏ ఒక్కటితో మ్యాచ్ అయినా చాలనమాట. అన్నీ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. వాటిలో ఏ ఒక్కటి మ్యాచ్ అయినా చాలనమాట మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేం చూడండి. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ డైనమిక్‌గా గెట్ చేస్తుంది. అలా కాకుండా నేను మాన్యువల్‌గా ఇస్తున్నాను. 1, 5, 6, 8, 9, 2 ఇలా నేను కొన్ని వాల్యూస్ ఇచ్చాను. కొన్ని వాల్యూస్ ఇచ్చాను నేను. ఈ వాల్యూస్‌లో ఏ ఒక్కటి మ్యాచ్ అయినా సప్లయర్ ఐడీగా వాటిని డిస్‌ప్లే చేయమని దాని అర్థం. ఎర్రర్ సంథింగ్. హుహు.
వేర్ సప్లై ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎనీ అన్నాను నేను ఇక్కడ. ఇన్ ఆపరేటర్తో పనిచేస్తుందా? ఇన్ ఓకే. ఇన్‌తో పనిచేస్తుంది. అంటే ఎనీతో పనిచేయట్లేదు. సబ్ క్వెరీ అడుగుతుందా? ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఎర్రర్ వస్తుంది మనకి. సమ్ ఎర్రర్ వస్తుంది. ఆల్ పెట్టినప్పుడు ఇన్ పెట్టినప్పుడు ఎర్రర్ లేదు. ఈజ్ ఈక్వల్ టు ఎనీ పెట్టినప్పుడు లేదు. ఆల్ పెడితే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఉంది. ఎర్రర్ పోయింది. అంటే ఓన్లీ సబ్ క్వెరీస్ మ్యాటర్స్. సబ్ క్వెరీస్ రికమెండ్ చేస్తున్నాయి. సబ్ క్వెరీ గురించి అడుగుతున్నాయి. అంతే. ఎనీ అన్నప్పుడు మనకొచ్చింది ఆల్ అన్నిటితో మ్యాచ్ అవ్వాలి. ఆల్ ఏం లేదు. అంటే వచ్చిన వాటన్నిటితో అది మ్యాచ్ అయ్యేది ఏముంటది? ఏముండదు కదా! అన్నీ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఏముండదు. అంటే ఈ సిట్యుయేషన్‌లో ఆల్ అనేది పనిచేయదు మనకి. ఎనీ అంటే ఏ ఒక్కతో మ్యాచ్ అయినా, ఏ ఒక్క దాంతో మ్యాచ్ అయినా అనేది మనకి పనిచేస్తుంది. ఏ ఒక్క దాంతో మ్యాచ్ అయినా అనేది పనిచేస్తుంది. ఈ సిట్యుయేషన్‌లో మనకి. ఆల్ అనేది వేరే అదర్ సిట్యుయేషన్‌లో మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఇవన్నీ కూడా మనకి ఆల్టర్‌నేటివ్సే. మనకు ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పుకున్న ఆపరేటర్‌లోనే ఉంటాయి. ఇలా ఆల్టర్‌నేటివ్ కూడా డిజైన్ చేశారు. మనం వాటిని మన సందర్భాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ. ఎనీ గాని, ఆల్ గాని ఓకే. ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆహ్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఈ వెర్షన్‌లో ఇది పనిచేయకపోవచ్చు. మనకి ప్రెజెంట్ ఎస్‌క్యూఎల్‌లో, మైఎస్‌క్యూఎల్‌లో పనిచేయకపోవచ్చు. కానీ నేను చెప్తాను దీని గురించి. ద సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ అనేది ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్‌కి డేటాని కాపీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్‌కి డేటాని కాపీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఇక్కడ మనం ఇంటూ అంటే సెలెక్ట్ ఇంటూ కాలమ్స్‌ని సెలెక్ట్ చేస్తాం. ఇంటూ టేబుల్. ఏ టేబుల్‌లోకైతే మనము డేటాని ఇన్సర్ట్ చేయాలో ఆ టేబుల్ ఇంటూ టేబుల్ నేమ్ ఇస్తాం. సెలెక్ట్ ఫ్రమ్ అంటే సెలెక్ట్ ఫ్రమ్ ఇంటూ ఫ్రమ్ కాదు. సెలెక్ట్ ఫ్రమ్ ఇంటూ టేబుల్ వేర్ కండిషన్ మనం ఇలా యూజ్ చేసి చేయొచ్చు. దాన్ని ట్రై చేద్దాం దీనితోటి. మనకి అంటే న్యూ టేబుల్ అంటే టేబుల్ కూడా క్రియేట్ అవుతదనమాట. టేబుల్ కూడా క్రియేట్ అవుతదనమాట ఇక్కడ మనకి. ఒక్కసారి చూద్దాం అది. వర్కౌట్ అవుతదా? కాదా? అనేది దీంట్లో. ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ ఆల్ ఇంటూ న్యూ టేబుల్ వచ్చేసి నేను ఆహ్, దేన్ని తీసుకుందాం? మనకి ఆర్డర్ ఐటెమ్స్. ఆర్డర్ ఐటెమ్స్ ఓకే. ఆర్డర్ ఐటెమ్స్ అని తీసుకుంటున్నాను నేను. ఒక్క నిమిషం. ఆర్డర్ ఐటెమ్స్ బ్యాకప్.
బ్యాకప్ తీస్తున్నాను దాన్ని. ఏం చేస్తున్నాను? బ్యాకప్ తీస్తాను. సెలెక్ట్ స్టార్ ఇంటూ అంటే సెలెక్ట్ ఆల్ ఇంటూ ఆర్డర్ ఐటమ్స్ బ్యాకప్ అంటే న్యూ టేబుల్ నేమ్ అది. ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ఆర్డర్ ఐటమ్స్. ఆర్డర్ ఐటమ్స్‌లోకి. ఇది న్యూ టేబుల్. ఇది ఎగ్జిస్టింగ్ టేబుల్. ఓల్డ్ టేబుల్. ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్‌లోకి డేటాని కాపీ చేస్తున్నాను. ఓకే. సెలెక్ట్ ఆల్ కాలమ్స్. అన్నిటిని నేను కాపీ చేస్తున్నాను. చూద్దాం. అంటే టేబుల్ కాపీయింగ్ అన్నమాట. టేబుల్ కాపీయింగ్ లాగా. టేబుల్ కాపీయింగ్. బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఎర్రర్స్ ఏం లేవు. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఎర్రర్స్ ఏమి వస్తాయో చూద్దాం. ఎర్రర్. అన్‌డిక్లేర్డ్ వేరియబుల్ ఆర్డర్ ఐటెమ్స్ బ్యాకప్ అంటుందది. అంటే ఇది ఆల్రెడీ లేదంటుందది. ముందే డిక్లేర్ చేయలేదు దీన్ని అంటుంది. ఓకే. సెలెక్ట్ ఇంటూ. నాకు తెలుసిది. సెలెక్ట్ ఇంటూ అనేది వర్కౌట్ కాదని. ఎవరు ఇంకా లాగిన్ అవుతున్నారు? దీనికి అంటే ఆల్టర్‌నేటివ్ ఏమైనా మనము ఇన్సర్ట్ ఇంటూ అనేది మనం ఆల్రెడీ చూసాం మనం. ఇన్సర్ట్ ఇంటూ. ఓకే. ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్. ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ చూసాం. బట్ సెలెక్ట్ ఇంటూ అనేది మనకది వర్కౌట్ అవ్వట్లేదది. అది వెర్షన్ ప్రాబ్లమా ఏంటి? లేదంటే MySQL సింటాక్స్ పనిచేస్తదా? పనిచేయదా? MySQLలో. అంటే ఇది SQLకి సంబంధించినవి. అన్ని డేటాబేస్‌లో సపోర్ట్ చేయకపోవచ్చు. ఓకే. బట్ ఆర్డర్ ఐటెమ్స్ అనేది మనం న్యూ టేబుల్ మనకది క్రియేట్ అవ్వాలి. బట్ ఎందుకని క్రియేట్ అవ్వట్లేదు? చాలా వండర్‌ఫుల్‌గా చేసుకోవచ్చు దీన్ని. ఆర్డర్ ఐటెమ్స్ బ్యాకప్. బట్ కాలమ్ సెలెక్ట్ చేద్దాం లేకపోతే. డిక్లేర్ చేస్తే అవుతుందా సార్? డిక్లేర్ చేయడం అంటే అదే ఇంకా. మన వేరియబుల్ డిక్లరేషన్ కాదు కదా! ఈడ డిక్లేర్ అంటే వేరియబుల్ అది. అది ఒక వేరియబుల్ అనుకుంటుందది. ఇంటూ టేబుల్ అది. అది ఎస్‌క్యూఎల్ కమాండ్ అది. ఓకే. ఇక్కడ ఇంటూ అనేది మనకి ఇన్సర్ట్ ఇంటూ ఉంది కదా! అలా కాకుండా సెలెక్ట్ ఆల్ ఇంటూ. అంటే సెలెక్ట్ చేసి దాంట్లో స్టోర్ చేయాలన్నమాట. ఇన్సర్ట్ ఇంటూకి అడ్వాన్స్‌డ్ అనమాట ఇది. సెలెక్ట్ ఇంటూ. ఓకే. అది. బట్ అది మనకది వర్కౌట్ చేయట్లేదు. మనకిక్కడ ఆల్ కాకుండా మనం కొన్ని లేదంటే ఒకటి సింపుల్ టేబుల్ చూద్దాం ఒకటేదైనా. మనకెలాంటి రిలేషన్‌షిప్స్ ఇవన్నీ లేనిదే ఒకటి చూద్దాం. ఏముంది అలాంటిది? మనకాడ ఎంప్లాయీస్ అనేది ఉండాలి. ఎంప్లాయీస్. ఓకే. అది చూద్దాం. ఎంప్లాయీస్. యూజర్స్ ఉంటది. ఎంప్లాయీస్ చూద్దాం. ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ బ్యాకప్. ఎంప్లాయీస్ బ్యాకప్. ఇక్కడ ఆల్ కాలమ్స్ కాకుండా కొన్నిటిని సెలెక్ట్ చేద్దాం. అప్పుడేమైనా వర్కౌట్ అవుతదేమో. హ్మ్. ఏం సెలెక్ట్ చేద్దాం? ఎంప్లాయీ ఐడీ, ఈ ఎంపీ ఐడీ, కామా, నేమ్, కామా, హ్మ్.
ఫోన్ నంబర్ ఈమెయిల్ ఇంతవరకు తీసుకుందాం. చూద్దాం, ట్రై చేద్దాం. మళ్ళీ ఇదేంటి అంటది, నాకు తెలుసు. ఎస్, సేమ్ ఎర్రర్ వస్తుంది. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ నాట్ సపోర్టింగ్ దిస్ మెథడ్. నేను దీని గురించి టుమారో మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఓకే, ఇది వండర్ఫుల్ ఫీచర్. ఇది MySQLలో ఇట్స్ నాట్ వర్కింగ్. వై? బ్యాకప్ వేరే ప్రాసెస్ ఉంది, అది వేరే విషయం. బట్ టేబుల్ కాపీయింగ్ అవసరం అవుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో. టేబుల్ కాపీయింగ్, డేటా కాపీయింగ్ ఇలాంటివి అవసరం అవుతాయి. ఈ టేబుల్ ఆల్రెడీ ఉంటే ఏమన్నా పనిచేస్తుందా? ఈ టేబుల్ ఆల్రెడీ మనకి క్రియేట్ అయ్యి ఉంటే, ఎంప్లాయీస్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను నేను. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి DDL డేటా, కోడ్ మొత్తాన్ని కాపీ చేస్తాను. ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేస్తాను. కాపీ చేసి దాన్ని క్లోజ్, న్యూ SQL ఫైల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఇలా ఈ విధంగా దీన్ని పేస్ట్ చేసా. సేమ్ ఫీల్డ్ నేమ్స్, సేమ్ డేటా టైప్స్ ఇలా పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ ఎంప్లాయీస్ బ్యాకప్ అని పెడుతున్నా. ఎంప్లాయీస్ బ్యాకప్ అని పెట్టి కన్స్ట్రెయింట్స్ అవన్నీ ఇవి అవసరం లేదు. ఇంజిన్, InnoDB, ఆటో ఇంక్రిమెంట్ 27 అంటే ఎగ్జిస్టింగ్ ప్రెసెంట్ ఎంతవరకు ఉందో అది చూపిస్తుంది. అదంతా మనకు అవసరం లేదు. కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాం ఇది. ఓకే, కీస్ ఇవన్నీ, యూనిక్ కీస్ ఇవన్నీ ఉన్నాయి. సేమ్ వేరే నేమ్తో క్రియేట్ చేస్తాం. దట్స్ ఇట్. ఎంప్లాయీస్ _BK అని పెడుతున్నా, నీకు డూప్లికేట్ లేకుండా. BK అంటే బ్యాకప్. నేమ్, కీస్ నేమ్ క్రియేట్ అవుతుంది కదా, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎంప్లాయీస్ రిఫరెన్స్, ఎంప్లాయీస్ బ్యాకప్. అసలు ఇది వద్దులే మనకి. కన్స్ట్రెయింట్స్, ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ వద్దు. రిపోర్ట్ ఉంది, నేను ఫారెన్ కీస్ తీసేసాను. ప్రైమరీ కీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కరెక్ట్. టేబుల్ క్రియేట్ చేద్దాం, బ్యాకప్ టేబుల్ క్రియేట్ చేద్దాం. నేను ఇవన్నీ ఇవ్వకుండా దాని నుంచి కాపీ చేస్తున్నాను అనమాట. సేమ్ టేబుల్ కదా అని చెప్పి టేబుల్ నేమ్ ఒకటి మార్చాను నేను, అంతే, సింపుల్. మనకి ఇక్కడ ఇప్పుడు ఎంప్లాయీస్ బ్యాకప్ అనే టేబుల్ క్రియేట్ అయింది. ఎంప్లాయీస్ బ్యాకప్ అనే టేబుల్ వచ్చింది. ఇప్పుడు నేను సేమ్ ఇది రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా రన్ చేస్తానంటే, సెలెక్ట్ ఆల్ ఇంటూ, మనకి డేటా కాపీ చేయడానికి ఇది అవసరం లేదు. మనకి ఇన్సర్ట్ ఇంటూ ఉంది మన దగ్గర. బట్ ఇది న్యూ ఫైల్ క్రియేట్ చేయడానికి ఇది అది కూడా పనిచేయట్లేదు. వేస్ట్ వదిలే. మనం దీన్ని నేను డేటా కాపీయింగ్ మనకు వేరే ఉంది మన దగ్గర, దాన్ని చెప్పుకుందాం. డేటా కాపీయింగ్ ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ. ఓకే, డేటా కాపీ చేయాలి అంటే ఇన్సర్ట్ ఇంటూ ఉంది. మనకి ఇది వర్కౌట్ కాలేదు. సెలెక్ట్ ఇంటూ అనేది వండర్ఫుల్ ఫీచర్. చూద్దాం, నెక్స్ట్ చెప్దాం. ఇన్సర్ట్ ఇంటూ అనేది మనం చెప్పుకుందాం. ఏమేం కాలమ్స్లో ఇన్సర్ట్ అవ్వాలి ఏంటి అనేది డేటా కాపీయింగ్ సంబంధించింది. ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పి మనం ఇంతకుముందు ఫీల్డ్ నేమ్స్, వాల్యూస్ ఇచ్చేవాళ్ళం కదా. అలా కాకుండా ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి మనం ఫీల్డ్ నేమ్స్ ఇచ్చి
సెలెక్ట్ అని చెప్పి వేరే టేబుల్ నుంచి డేటాను సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. అది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూజ్ఫుల్ అంటే పాపులర్ కంటే కూడా యూజ్ఫుల్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి మనం ఏం మెన్షన్ చేయకపోతే మొత్తం కాపీ అవుతుందా? అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేయను, ఫీల్డ్ నేమ్స్ ఏమి మెన్షన్ చేయకుండా ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ ఇస్తాను అంతే. నేను టేబుల్ ఇస్తాను కానీ ఫీల్డ్ నేమ్స్ ఏమి ఇవ్వను. మొత్తం అవుతుందా చూద్దాం ఒకసారి. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ బ్యాకప్ అని చెప్పి సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంతే. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ బ్యాకప్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఎక్కడ ఫీల్డ్ నేమ్స్ ఇవ్వలేదు నేను. 21 rows అప్డేటెడ్. ఇప్పుడు మనం ఎంప్లాయీస్ బ్యాకప్కి వెళ్ళి చూద్దాం. 21 rows వచ్చేసింది. ఇది వండర్ఫుల్ డేటా కాపీయింగ్. ఇదేంటిది? డేటా కాపీయింగ్. ఇది డేటా కాపీయింగ్. మనకు ఓన్లీ టేబుల్ కాపీ కావాలి. అది మంచి స్టేట్మెంట్. చూద్దాం, ఆల్టర్నేటివ్ చూసి చెప్తాను మీకు. MySQLలో రన్ చేసుకోవడం కోసం. ఇప్పుడు మనం చెప్పింది డేటా కాపీయింగ్. ఈ డేటా కాపీయింగ్లో మనము మల్టిపుల్ టేబుల్స్ కూడా డేటాని గ్యాదర్ చేయొచ్చు. మల్టిపుల్ టేబుల్స్ నుంచి కూడా డేటాని మనం గ్యాదర్ చేయొచ్చు, ఒక టేబుల్ నుంచే కాకుండా. అంటే సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని చెప్పి నెక్స్ట్ జాయిన్ అని చెప్పి మల్టిపుల్ టేబుల్స్ని, వేరే క్లాసెస్ని ఇవన్నీ కూడా చేయొచ్చు మనం. ఎంప్లాయీస్కు అందరు కాదు, ఫలాని ఊర్లో వాళ్ళే కావాలి, ఇట్లా ఇవన్నీ కూడా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీని వల్ల ట్రంకేట్ చేస్తున్నాను. ట్రంకేట్ టేబుల్, ట్రంకేట్ అయిపోయి ఉంటుంది. డేటా ఏం లేదు చూడండి. ఇప్పుడు నేను బ్యాకప్స్లో డేటా ఏం లేదు. దీన్ని వేర్ అని చెప్పేసి వీళ్ళు ఏమేమి ఉన్నాయి కాలమ్స్, రిపోర్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, ఫోన్, ఎంప్లాయీ డిజిగ్నేషన్, నేమ్, ఇట్లా ఉన్నాయి కదా. ఓకే, నేను డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. నేను వేర్ డేట్ ఆఫ్ బర్త్ గ్రేటర్ దాన్ డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ కోర్స్లో నేను యూజ్ చేయాలి. 2001 వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వాలి అన్నీ చెప్తున్నాను. రన్ చేద్దాం. 10 rows ఎఫెక్టెడ్ అంటే 10 మందే ఉన్నారనమాట. నేను రిఫ్రెష్ మళ్ళీ రీరన్ చేస్తాను దీన్ని. 10 మందే వచ్చారు. వీళ్ళంతా కూడా 2000 ఇయర్ తర్వాత పుట్టిన వాళ్ళు. వీళ్ళంతా 2000 ఇయర్ January 1 తర్వాత పుట్టిన వాళ్ళు వీళ్ళంతా. ఇట్లా ఇవే కాదు, మల్టిపుల్ టేబుల్స్ నుంచి కూడా జాయిన్ ఇవన్నీ వాడుకోవచ్చు మన దాంట్లో, నో ప్రాబ్లం. దానికి సంబంధించిన టేబుల్ ఉంటే వాటన్నిటిని డేటా కలెక్ట్ చేసుకొచ్చి పెట్టచ్చు, అలాంటి టేబుల్ కనుక మన దగ్గర ఉంటే. సెలెక్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ ఇంటూ పనిచేయలేదు, చూద్దాం దాని గురించి. ఇది ఓకే, గుడ్. ఓకే, ఒక్క నిమిషం. మనకి ఇక్కడ చెప్పుకున్నాం, అయిపోయింది. ఇంకా ఏమైనా? ఓకే, ఇంకొకటి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ట్రాన్సాక్షన్స్ అనేవి వెబ్ డిజైనింగ్. ఓకే, మనం ఈరోజు ట్రాన్సాక్షన్ ఒక్కటి చెప్పుకొని క్లోజ్ చేద్దాం. టుమారో మనకి ఫంక్షన్స్ క్లాస్ ఉంటుంది. ఫంక్షన్స్ ఈరోజు మనం ప్రాజెక్ట్ వర్క్ కోసం మనం కొంచెం కొన్నిటిని స్పీడ్గా చెప్పుకోవడం జరిగింది. స్పీడ్ అంటే స్పీడ్ ఏం చెప్పట్లేదు,
ఒక రోజులో ఎక్కువ టాపిక్స్ కవర్ చేస్తూ వచ్చాను. ప్రాజెక్ట్ వర్క్ కోసం టైం కేటాయించుకోవడం కోసం. ఒక 1 వీక్ ప్రాజెక్ట్ వర్క్ పెడదామని లాస్ట్‌లో. ఓకే. అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఈ డేటాబేస్ ఎలా ఉంటుంది అంటే, ఏదైనా డేటా ఇన్సర్ట్ గాని, అప్డేట్ గాని, డిలీట్ గాని చేస్తే ఇన్సర్ట్ ఆర్ డిలీట్ ఆర్ అప్డేట్ ఏదైనా సరే చేసిన తర్వాత ఆటో కమిట్ అవుతుంది. ఆటో కమిట్. ఆటోమేటిక్‌గా కమిట్ అయిపోతుంది. కమిట్ అంటే ఏంటంటే అది డేటాబేస్‌లో ఏదైనా మోడిఫికేషన్ జరిగినప్పుడు కమిట్ చేయడం అంటే ఏందంటే అది ఇంకా రివర్సల్‌దనమాట. అండు కాదు. అండు కాదు. మనం ఏదైనా మోడిఫికేషన్ చేసి మనం అండు చేసుకోవచ్చు గదా! మనం మోడిఫికేషన్ చేసి ఏదైనా మనం అండు చేసుకోవచ్చు గదా! అండు జరగదనమాట. వన్స్ కమిట్ అయితే. యెస్. సేవ్. జస్ట్ అంటే సేవ్ అంటే డేటాబేస్‌లోకి వెళ్తుంది డేటా. సేవ్ అంటే డేటాబేస్‌లోకి వెళ్తుంది డేటా. డేటాబేస్ టేబుల్‌లోకెళ్తుంది. స్టోర్ అవుతుంది. స్టోర్ అవుతుంది. మళ్ళీ అండు చేయొచ్చు మనం. అండు చేయొచ్చు. అండు చేసినప్పుడు మళ్ళా స్టోర్ అయిన డేటా మళ్ళా పోతుంది. లేదా ఏదైనా డిలీట్ చేసాం. డిలీట్ అవుతుంది. కానీ అండు చేస్తే మళ్ళా వచ్చేస్తుంది. ఏదైనా అప్డేట్ చేసాం. అండు చేయొచ్చు. అండు చేస్తే మళ్ళా ఇంతకుముందు అప్డేట్ అయింది. ఇంతకుముందు వాల్యూ ఓల్డ్ వాల్యూ వస్తుంది. ఎప్పుడు కమిట్ చేయకపోతే, కమిట్ అనే కమాండ్ వాడకపోతే. వన్స్ కమిట్ అనే కమాండ్ వాడావంటే అండు అనేది పనిచేయదు. అండు అనేది పనిచేయదు. మనం ఏదైనా చేసి అండు అంటే బ్యాక్‌కెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నేను సంథింగ్ ఇక్కడ ఏదైనా కొత్తగా ఏదైనా సమ్ డేటా ఎంటర్ చేస్తున్నా. నేనిక్కడ అండు ఉంది. అండు ఉంది. అండు అంటే బ్యాక్‌కెళ్ళిపోయింది మళ్ళా. నేనిక్కడ సంథింగ్ దీన్ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేస్తున్నా. తీసేసాను. మళ్ళీ అండు అంటున్నా. అండు అంటే మళ్ళా మన డేటా మనకొస్తుంది. అంటే ఇక్కడ నేను డిలీట్ అయింది కదా ఇక్కడ. డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయింది. డిలీట్ అయింది కూడా అండు చేస్తే రిటర్న్ వస్తుంది. ఇంతకుముందు ఇక్కడ ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయింది కూడా మళ్ళీ అండు అంటే పోతుంది. ఇలా అన్నమాట. డేటాబేస్‌లో కూడా డేటా స్టోర్ అవుతుంది. కానీ అండు అంటే మళ్ళా పోతుంది. మళ్ళా డేటా డిలీట్ అవుతుంది. అండు అంటే మళ్ళా వస్తుంది. అప్డేట్ అవుతుంది. మళ్ళా అండు అంటే ఓల్డ్ డేటా వస్తుంది. ఇలా జరుగుతుంటది అండు. కానీ అండు ఎప్పటి వరకు అంటే కమిట్. రోల్ బ్యాక్. రోల్ బ్యాక్ అంటారిక్కడ. రోల్ బ్యాక్ ఎంతవరకు అంటే కమిట్ కానంత వరకే. వన్స్ కమిట్ అయింది అంటే ఇంకా రోల్ బ్యాక్ పనిచేయదు. అంటే అండు పనిచేయదు. కానీ ఇక్కడ ప్రతి స్టేట్మెంట్ మనం ఏ స్టేట్మెంట్ యూజ్ చేసినా ఆటో కమిట్ అవుతుంది. ఆటో కమిట్. అన్నీ ఆటోమేటిక్‌గా కమిట్ అయిపోతాయి. అందుకనే మనకి అండూలు పనిచేయట్లేదు. అండూలు పని చేయట్లేదు. కానీ ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్ అవుతుందది. కొన్ని సందర్భాల్లో మనకి ప్రాబ్లమ్ అవుతుంది. ఏంటంటే ఆ ప్రాబ్లమ్ ఆహ్, మన దీంట్లో ఇంతకుముందు మనము ఒకటి తీయేస్తున్నాం వీటిని. డోంట్ సేవ్. ఇన్సర్ట్ ఇంటూ కూడా ప్రాక్టీస్ చేయండి మీరు. అన్నిటిని క్లోజ్ ఆల్ చేస్తున్నాను. క్లోజ్ ఆల్. డోంట్ సేవ్. ఓకే. ఆర్డర్స్ సంబంధించి ఉంది కదా! ఆర్డర్స్. ఇన్సర్ట్ ఆర్డర్స్. మనం ఇలా ఆర్డర్ చేసేటప్పుడు ఇక 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 2 కంపల్సరీగా ఇన్సర్ట్ అవ్వాలి మనకి. ఈ 2 కంపల్సరీగా ఇన్సర్ట్ అవ్వాలి. ఇదంతా ఒకటే. కాపోతే వేరే వేరే టేబుల్స్‌లో స్టోర్ చేస్తున్నాం మనం అంతే. ఇదంతా ఒకే డేటా. కానీ వేరే వేరే టేబుల్స్‌లో స్టోర్ చేస్తున్నాం. అందుకే దీన్ని ఈ ఫీల్డ్స్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఒకటేమో ఆర్డర్స్ టేబుల్‌లో, ఇంకోటేమో ఆర్డర్స్ ఐటెమ్ టేబుల్‌లో కొన్ని డేటా స్టోర్ చేస్తాం అన్నమాట. డూప్లికేట్స్‌ని కంట్రోల్ చేయడానికి. మనం ఒక ఆర్డర్‌ని పర్చేజ్ చేసినప్పుడు, ఒక ఆర్డర్‌ని చేసినప్పుడు, ప్లేస్ చేసినప్పుడు ఈ 2 టేబుల్స్‌లో డేటా కంపల్సరీగా అప్డేట్ అవ్వాలి. ఏదో ఒక టేబుల్‌లో డేటా అప్డేట్ చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది. అంటే ఇది పేరెంట్, ఇది చైల్డ్. ఇది పేరెంట్, ఇది చైల్డ్. పేరెంట్ అప్డేట్ అయ్యి, చైల్డ్ అప్డేట్ కాలేదనుకోండి, ఈ పేరెంట్‌లో ఉన్న ఈ రికార్డ్‌కి అసలు ఉపయోగమే ఉండదు. దానివల్ల ఉపయోగమే ఉండదనమాట.
ఓకే. ఈ 2 కంపల్సరీ కావాలి. కానీ నేను మీకు ఇంతకుముందు చెప్పాను. ఈ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అన్నీ కూడా మనకి ప్రోగ్రామ్ ద్వారా డేటాబేస్‌కి రన్ అవుతాయని చెప్పుకున్నాం మనం. ఈ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ వన్ బై వన్ డేటాబేస్ ఇంజిన్‌కెళ్ళేటప్పుడు ఒకటెళ్ళిన తర్వాత ఇంకొకటి రన్ అవ్వటానికి మధ్యలో ఒకటి రన్ అయ్యి ఇంకోటి రన్ అవ్వడానికి మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్ జరగొచ్చు. ఏంటి? నెట్వర్క్ ప్రాబ్లమ్ రావచ్చు. నెట్వర్క్‌లో ట్రావెల్ అయ్యే పనైతే. లేదా డేటాబేస్ బిజీ కావచ్చు. లేదా సర్వర్ బిజీ కావచ్చు. బిజీ అయ్యి ఎంతసేపు బిజీలో ఉన్నా క్యూలో ఉండవు. క్యూ టైమ్ ఉంటది వీటికన్నిటికి. అంటే వెయిటింగ్ టైమ్ ఉంటది. సెకండ్స్ ఉంటది వెయిటింగ్ టైమ్. ఒక్కో క్వెరీకి వెయిటింగ్ టైమ్ ఉంటదనమాట. 10 సెకండ్స్ అని, 5 సెకండ్స్ అని వెయిటింగ్ టైమ్ ఉంటది. అంతవరకే వెయిటింగ్‌లో ఉంటది. అంత టైమ్ అయిపోయిందంటే క్యాన్సిల్ అయిపోతది. అంటే ఇది అప్‌డేట్ అయిపోయింది. ఇది ఇన్సర్ట్ అయింది. ఇది ఇన్సర్ట్ అవ్వడానికి సమ్ టైమ్ పట్టింది. నెట్వర్క్ ఫెయిల్ అవ్వడం వల్ల గాని, లేదా బిజీ అవ్వటం గాని సర్వర్స్ కానీ ఏదైనా సరే. అప్పుడేమవుతుంది మనకి ఇన్‌కంప్లీట్‌గా ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఆర్డర్ ప్రాపర్‌గా ప్లేస్ కాదు. అలా అయితే ప్రాబ్లమ్ అవుతుంది. అంటే అమెజాన్‌లో నువ్వు ఒక ఆర్డర్‌ని ప్లేస్ చేసావు. ఆర్డర్‌లో ఒక 10 ఐటెమ్స్ ఉన్నాయి. 10 ఐటెమ్స్ ఉన్నాయి. 10 ఐటెమ్స్ మనం ఆర్డర్ ప్లేస్ చేసావు. ప్లేస్ చేసిన తర్వాత చూసుకుంటే ఆర్డర్ డీటెయిల్స్ ఉన్నాయి గానీ ఐటెమ్స్ లేవాడ. ఏమేమి ఐటెమ్స్ ఆర్డర్ చేసావో లేవు. అలా జరిగితే ప్రాబ్లమ్ అవుతుంది గదా! అలా జరగకుండా మనము ఆ 2 కలిపి ఒకటే ట్రాన్సాక్షన్ గదా! ఈ 2 వేరే వేరే ట్రాన్సాక్షన్స్ కాదు గదా! ఈ 2 కలిపి ఒకే ట్రాన్సాక్షన్ గదా! మనం దానికి ఏం చేస్తామంటే ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసి దాన్ని కమిట్ లాస్ట్‌లో చేసేస్తాం. ట్రాన్సాక్షన్ కమిట్ పెట్టేస్తాం. ఓకే. అప్పుడు మనకి అయి అన్నీ రన్ అయితేనే రన్ అవుతది. మళ్ళీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎర్రర్స్‌ని ఇది కంట్రోల్ చేయలేదు. ఎర్రర్స్‌ని కంట్రోల్ చేయలేదు. అంటే నువ్వు ఎర్రర్ ఏదైనా రాంగ్ క్వెరీ ఇవ్వటం వలన ఎర్రర్ వచ్చిందనుకోండి. అప్పుడు ఈ ట్రాన్సాక్షన్ పనిచేయదు గుర్తుపెట్టుకోండి. ఈ ట్రాన్సాక్షన్ పనిచేయదు. ఎర్రర్స్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్ పనిచేయదు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ నేను చెప్పిన బిజీ అవ్వటం అలాంటి వాటికి మాత్రమే. ఓకే. అది. దానికోసం ఎలా రన్ చేస్తాను దీన్ని? స్టెప్ బై స్టెప్ రన్ చేస్తాను దీన్ని. ఇప్పుడు నేను ఒక కస్టమర్‌కి సంబంధించిన 20 అనే ఆర్డర్ ఇవన్నీ తీసేస్తున్నాను నేను. ఒక్కటే పెడుతున్నాను. మనకి ఒకటే ఉండొచ్చు లేదా 2 పెడదాం. మరి 4 వద్దులే. ఇలా ఇప్పుడు నేను మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేసి చూపిస్తా ఒకటి. ప్రాబ్లమ్ క్రియేట్ చేసి చూపిస్తా. నేను చెప్పిన ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు క్రియేట్ చేసి చూపిస్తా. తర్వాత ట్రాన్సాక్షన్ ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందో చూపిస్తాను నేను. ఇప్పుడు నేను ఒకేసారి రన్ చేస్తే ఏమవుతది? టప ఈ 2 రన్ అయిపోతాయి. నేనలా రన్ చేయట్లేదు. నేనలా రన్ చేయట్లేదు. ఏదైనా కారణం వలన మధ్యలో ప్రాబ్లమ్ అయితే ఇది రన్ అవుతూ అని కదా మనం అనుకుంటుంది. అందుకని ఏం చేస్తానంటే ఇక్కడ ఎగ్జిక్యూట్‌లోకెళ్ళి మొత్తం రన్ చేయకుండా క్వెరీస్‌లోకి వెళ్ళి క్వెరీస్‌లో ఎగ్జిక్యూట్ ఆల్ అనకుండా ఎగ్జిక్యూట్ కరెంట్ స్టేట్మెంట్ క్లిక్ చేస్తున్నా. అంటే కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేశా. రన్ అయింది. ఇది రన్ అయిన తర్వాత ఇది రన్ అవ్వకుండా గ్రో ఎఫెక్ట్ అయింది. ఇది రన్ అవ్వలేదు. ఇది రన్ అవ్వకుండా మనం ఇట్లనే వదిలేస్తే మనకేమవుతుంది? ఓకే. మనం వెళ్లి చూస్తే ఆర్డర్స్‌లోకి వెళ్లి చూస్తే ఆర్డర్స్‌లో ఈ ఆర్డర్ ప్లేస్ అయ్యి ఉంటుంది. 42 అనే ఆర్డర్ 120 కస్టమర్‌ది ఆర్డర్ ప్లేస్ అయింది. ఆర్డర్ ప్లేస్ అయింది. 42 గుర్తుపెట్టుకోండి ఇది. ప్లేస్ అయింది ఇది. బట్ ఆర్డర్ ఐటెమ్స్‌లో ఉండుండవు. ఎందుకంటే మనం దాన్ని రన్ చేయలేదు మనం. మనం దాన్ని రన్ చేయలేదు. ఆర్డర్ ఐటెమ్స్‌లో 41 వరకే ఉంది.
తర్వాత ఏం లేవు. ఇది 42 ఇక్కడ 41 దగ్గరికే ఉన్నాయి. అంటే ఆర్డర్ ఐటెమ్స్ మనం రన్ చేయలేదు అసలకి. ఆ ఒక్కదాన్నే రన్ చేసాం. ఓకే. ఇప్పుడు చూడండి. నెక్స్ట్ నేను ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసి చేస్తాను. దీంట్లో ఇక్కడ నేను స్టార్ట్ ట్రాన్సాక్షన్ ఓకే. స్టార్ట్ చేశాను. ఇక్కడ కమిట్ చేస్తాను నేను లాస్ట్‌లో. కమిట్ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ దీని స్టేట్మెంట్‌కి నేను క్లోజ్ చేయలేదు. కమిట్ అంటే ఈ ట్రాన్సాక్షన్ ఏం చేస్తదంటే కమిట్‌ని స్టాప్ చేసి పెడతది. ఆటో కమిట్‌ని ఆపేస్తది. ట్రాన్సాక్షన్ అనేది ఆటో కమిట్‌ని ఆపేస్తది. ఆపేసిన తర్వాత ఇది రన్ అవుతది. ఇది రన్ అవుతది. తర్వాత కమిట్ చేస్తది. కమిట్ కంటిన్యూ చేస్తది. అక్కడి నుంచి వాళ్ళ కమిట్లు పనిచేస్తుంటాయి. ఆటో కమిట్. ఓకే. ఇది ఎప్పుడు చేస్తుంది అంటే ఇవన్నీ రన్ అయితేనే దీన్ని రన్ చేస్తదనమాట. వీటన్నిటిని రన్ చేయలేదనుకో, మధ్యలో ఏదైనా ఒకటి ఆగిందనుకో, ఏదైనా కారణం వలన ఎర్రర్ కాకుండా ఎక్సెప్ట్ ఎర్రర్స్. మిగతా ఏ కారణం అయినా సరే, కారణం వల్ల అయినా వీటిలో ఒకటి ఈ స్టేట్మెంట్‌లో ఒక స్టేట్మెంట్ రన్ అవ్వలేదనుకోండి, ఈ కమిట్ పనిచేయదు. పనిచేయక ఇదేం చేస్తదంటే రోల్ బ్యాక్ చేస్తది. అప్‌డేట్ అయిన వాటిని, ఇన్సర్ట్ అయిన వాటిని రోల్ బ్యాక్ చేస్తది. ఆ విధంగా ట్రాన్సాక్షన్ అనేది పనిచేస్తది ఆటోమేటిక్‌గా. మనం ఇప్పుడు ఇంతకుముందు చేసింది మళ్ళా ఒకసారి రన్ చేద్దాం. కంట్రోల్ ఎంటర్ కదా! ఒకసారి దీంట్లో చూడండి. నేను దీన్ని రన్ చేస్తున్నాను. కంట్రోల్ ఎంటర్ ఒకటి రన్ అయింది. అండ్ ఇది రన్ చేస్తున్నాను. కంట్రోల్ ఎంటర్. మిగతా వాటిని రన్ చేయలేదు. నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. కనెక్షన్ క్లోజ్ చేస్తున్నాను. కనెక్షన్ క్లోజ్ అయింది. రీజన్ ఏదైనా కావచ్చు. కనెక్షన్ క్లోజ్ అయిపోయింది. రీజన్ ఏంటి? అంటే కనెక్షన్‌కి టైమ్ ఉంటది. చెప్పా కదా మీకు. కనెక్షన్‌కి టైమ్ ఉంటది. ఓకే. ప్రాబ్లమ్ వస్తే కనెక్షన్ అనేది క్లోజ్ అయిపోతది. ఓపెన్ చేసిన కనెక్షన్ క్లోజ్ అయిపోతది. నెట్వర్క్ ప్రాబ్లమ్ కావచ్చు, బిజీ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఇక్కడ ఒకటే ట్రాన్సాక్షన్ జరిగింది. ఒకటే మనము స్టేట్మెంట్‌లో ఒక స్టేట్మెంట్ రన్ అయింది. అన్ని స్టేట్మెంట్స్ రన్ కాలేదు. ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. ఒకసారి మళ్ళా వెళ్దాం. ఓకే. మీరు ఇందాక గమనించారు. నేను ట్రాన్సాక్షన్‌ని రన్ చేశాను. దీన్ని రన్ చేశాను. అంటే ఇది ఒకటి ప్లేస్ అయ్యి ఉండాలి కదా ఇది. ఇది మాత్రం రన్ చేయలేదు నేను. కమిట్ రన్ చేయలేదు. అంటే నేను ఆల్ రన్ చేయకుండా స్టెప్ బై స్టెప్ రన్ చేశాను. అంటే మీకు మనం అట్లా లైవ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని మనం క్రియేట్ చేయలేం కదా! అందుకని నేను ఈ విధంగా క్రియేట్ చేశానన్నమాట ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు మనం ఆర్డర్స్‌లోకి వెళ్లి చూద్దాం. ఆర్డర్స్‌లోకి వెళ్లి ఇక్కడ మనకి లాస్ట్‌కెళ్ళి చూస్తే మనం ఇంతకుముందు ఉన్నది 43 ఆర్డర్. 42 ఆర్డర్. ఇప్పుడు కూడా 42నే ఉంది ఆర్డర్. ఇప్పుడు కూడా 42నే ఉంది. 120 చూడండి. 120 ఇంతకుముందుదే ఇది. ఇప్పుడు టైం చూడండి తెలుస్తది కదా! 11:32కి ఇది అయింది. ఇప్పుడు 11:36 అయ్యింది మనకి. అంటే ఇప్పుడు మనం రీసెంట్‌గా చేసిన ఆర్డర్ అది ప్లేస్ కాలేదు. కానీ నేను రన్ చేశాను గదా! రన్ చేశాను గదా! అంటే అది ఇన్సర్ట్ అయ్యి మళ్ళా రోల్ బ్యాక్ అయింది. అంటే అన్‌డూ అయిందది. ఆర్డర్ ఐటెమ్స్‌లో అసలు ఉండదు నాకు తెలిసి. ఆర్డర్ ఐటెమ్స్‌లో మనం రన్ చేయలేదు. 41 ఉంటది. ఇక్కడేముంటది? 41 ఉంది చూడండి. 41 ఉంది. బట్ ఇక్కడే 42 ఇంతకుముందు మనం రన్ చేసిన 42నే ఉంది. ఇందాక ప్రాబ్లమ్ క్రియేట్ చేసి చూపిస్తానని చెప్పాను గదా! అది ఉంది. 43 రావాల్సింది రాలేదు. ఎందుకంటే అది రోల్ బ్యాక్ చేసేసింది. ఎందుకని రోల్ బ్యాక్ చేసింది? ఇది రన్ కాలేదు. ఇది ఒక్కటే రన్ అయింది. ఇది రన్ కాలేదు. అందుకని రోల్ బ్యాక్ చేసింది. అందుకని రోల్ బ్యాక్ చేసింది. అంటే ట్రాన్సాక్షన్‌లో ఉన్నవన్నీ రన్ అయితేనే ఒప్పుకుంటుంది. వాటిలో ఏ ఒక్కటి రన్ కాకపోయినా ఒప్పుకోదనమాట. రోల్ బ్యాక్ చేసేస్తది. అన్‌డూ చేసేస్తది ట్రాన్సాక్షన్‌ని. ఈ కమిట్ నేను చేయలేదు. నేను ఓన్లీ
ఇది రన్ చేశాను, ఇది రన్ చేశాను. ఇక్కడి నుంచి స్టేట్మెంట్స్ రన్ అవ్వలేదు. మొత్తం 4 స్టేట్మెంట్స్‌లో 2 రన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది. తర్వాత ఒకటే రన్ అయింది. ఇది రన్ కాలేదు. ఎందుకంటే మధ్యలో కనెక్షన్ క్లోజ్ అయిపోయింది. ఎందుకు కనెక్షన్ క్లోజ్ అయింది? డేటా ట్రాన్స్‌ఫర్ అయ్యేటప్పుడు మధ్యలో ఏదో ప్రాబ్లమ్ జరిగింది. నెట్వర్క్ ప్రాబ్లమ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు నేను చూడండి రన్ ఆల్ కొడుతున్నాను. మొత్తం రన్ చేస్తున్నాను. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అన్నీ సక్రమంగా జరిగినాయి. 4 స్టేట్మెంట్స్ రన్ అయినాయి. ఇప్పుడు మనకి ఆర్డర్ ప్లేస్ అయ్యి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 42 లాస్ట్ అప్డేటెడ్ గదా! ఇప్పుడు నెక్స్ట్ ఆటో ఇంక్రిమెంట్‌లో ఏముండాలి? 43 రావాలి గదా! రాదు. 44 వస్తది. ఎందుకని 43 రాకుండా 44 వస్తుందంటే రీసెంట్‌గా ఒక ప్రాబ్లమ్ క్రియేట్ అయినప్పుడు ఓకే. 43 ఇన్సర్ట్ అయ్యి రోల్ బ్యాక్ అయింది గదా! ఆ నంబర్ మళ్ళా రాదన్నమాట. ఇప్పుడు చూడు రిఫ్రెష్ కొడుతున్నా 44 వచ్చింది చూడండి. 43 రాలేదు. 43 రోల్ బ్యాక్ అయిందది. ఇన్సర్ట్ అయ్యి నంబర్ జనరేట్ అయింది. అంతా అయింది. రోల్ బ్యాక్ చేసేసింది ట్రాన్సాక్షన్. ఎందుకని రోల్ బ్యాక్ చేసింది అంటే ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఈ ట్రాన్సాక్షన్ అండ్ కమిట్ మధ్యలో ఉన్న ఈ స్టేట్మెంట్‌లన్నీ రన్ అవ్వల. ఒక్కటే రన్ అయ్యింది. అందుకని ఇది రన్ కాలేదు కాబట్టి ఇవన్నీ కలిపి యూజర్ ఏమని చెప్పాడు? ఇదంతా ఒక్కటే ట్రాన్సాక్షన్ అని చెప్పాడు డెవలపర్. ఇవన్నీ రన్ అయితేనే రన్ చేయి. లేదంటే రన్ చేయొద్దు అని చెప్పాడు. ఇన్ కేస్ రన్ అయినా రోల్ బ్యాక్ చేయమనుంది. ఓకే. ఇప్పుడు మనకి అన్నీ సక్రమంగా రన్ అయింది కాబట్టి అన్నీ పనిచేసినాయి. ఇంతకుముందుది కాకుండా. సో, మళ్ళా ఇక్కడ ఇది కూడా వచ్చుండి చూడండి 44 ప్లేస్ అయిపోయింది. 44 ప్లేస్ అయింది. 43 అసలకి రోల్ బ్యాక్ అయిపోయింది. ఓకే. అట్లా అన్నమాట. మనం 42ని డిలీట్ చేస్తున్నాను ఇక్కడ. 42ని డిలీట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఉండకూడదు. డిలీట్ రో. అది రాంగ్ దానికి సంబంధించిన డేటా లేదు కాబట్టి. ఓకే. అది ట్రాన్సాక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం. ఇక్కడ స్టార్ట్ ట్రాన్సాక్షన్ పెట్టండి. అండ్ కమిట్ చేయండి. దాని మధ్యలో మీరు ఏదో ఒక స్టేట్మెంట్స్ రన్ చేయండి. బట్ అవి ఎలా ఉండాలంటే రన్ అయితే అవన్నీ రన్ అవ్వాలి. లేదంటే అన్నీ రన్ కాకూడదు. అలాంటి స్టేట్మెంట్స్ అక్కడ రాసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సెట్ అయింది కదా కరెక్ట్‌గా. రిలేటెడ్ కదా! మనకి ఈ 2 ప్లేస్ అయితేనే కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. రెండిట్లో ఒకటి పని చేయకూడదన్నమాట. ప్లేస్ అయితే 2 ప్లేస్ అవ్వాలి. లేదా 2 ప్లేస్ అవ్వకూడదు. ఇలాంటి సందర్భాల్లో ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తాం. అంటే ఇదంతా ఒక ట్రాన్సాక్షన్. అట్లా. ఓకే. అంటే మనం స్టార్ట్ ట్రాన్సాక్షన్ అని పెట్టామంటే కమిట్ ఆపేస్తది. ఆటో కమిట్ ఆపేస్తది. ఆటో కమిట్ ఆపేస్తుంది. వీటన్నిటిని రన్ చేస్తుంది. ఈ కమిట్‌కి ముందు ఏవైతే ఉన్నాయో అన్నీ రన్ అయినాయా లేదో చూసుకుంటుంది. వాటిలో ఏ ఒక్కటి సక్సెస్ కాకపోయినా రోల్ బ్యాక్ చేసేస్తుంది. వాటన్నిటిని రోల్ బ్యాక్ చేసేస్తుంది. అది ట్రాన్సాక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం. ఓకే. స్టార్ట్ ట్రాన్సాక్షన్ అనాలి. లాస్ట్‌లో కమిట్ అనాలి. అప్పుడు కమిట్ చేసిన తర్వాత మరి ఇంక అక్కడి నుంచి కమిట్ మామూలుగా పనిచేస్తది. ఆటో కమిట్‌లో ఉంటాయి నార్మల్‌గా. నార్మల్‌గా డేటాబేస్‌లో ఎలా ఉంటాయి? ఆటో కమిట్‌లో ఉంటాయి. అట్లా అన్నమాట. ఓకే. ఆటో కమిట్ ఆప్షన్స్ ఎనేబుల్‌లో ఉంటాయి. మీరు చూస్తే ఆహ్, ప్రిఫరెన్సెస్ సెట్టింగ్స్‌లో ఉంటుంది. దాని గ్రాఫికల్‌లో కూడా చూపిస్తాడు. ఆటో కమిట్ అని చెప్పేసి ఎడిటర్‌లో చూద్దాం. ఆటో కమిట్ సెట్టింగ్స్ ఉంటాయి. అప్డేట్ కాదు. సేవ్ స్నాప్‌షాట్ ఓపెన్ ఎడిటర్. ఓకే. సెర్చ్ చేసుకొని ఎతుక్కుంటే దొరుకుతది మనకి. ఆటో కమిట్. అడ్మినిస్ట్రేషన్ కాదు. స్కేల్ ఎగ్జిక్యూషన్. ఆబ్జెక్ట్ ఎడిటర్. క్వెరీ ఎడిటర్ ఆటోమేటికల్లీ స్టార్ట్ కోడ్ కంప్లీషన్ అప్పర్ కేస్ కాదు ఇవన్నీ మామూలు సెట్టింగ్స్ ఇవన్నీ. ఆటో ఓకే.
ఇక డేటాబేస్లోనే మనకి సర్వర్ టూల్స్ కాదు, యా ఆటో కమిట్ ట్రాన్సాక్షన్స్ ఉంది కదా, ఆటో కమిట్ ట్రాన్సాక్షన్స్ అని ఉంది. ఆటోమేటిక్ కమిట్ అవుతాయి అనమాట. ఆటో కమిట్ బై డిఫాల్ట్ ఉంటుంది అది నార్మల్ ఏ డేటాబేస్కి అయినా సరే, డేటా సేఫ్టీ పర్పస్. ఓకే, మరి డెలిట్ అయితే ఎట్లా అని మీరు అనొచ్చు. బ్యాకప్లు ఉండాలి, డేటాబేస్లకి బ్యాకప్ ఉండాలి. సర్వర్స్లో బ్యాకప్స్ క్రియేట్ చేస్తాం అట్లా అనమాట. ఓకే, చాలు ఈరోజుకి. టుమారో మనము